వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫిఫ్త్ సెమ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ యూనిట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అసలు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? తర్వాత ఏమడిగాడు? రైట్ ద స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగాడు. చూద్దాం. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఈజ్ ఎ స్టడీ ఆఫ్ నేచర్. అంటే మన చుట్టుపక్కల ఉన్న నేచర్ గురించి చదవడమే, దాని గురించి నేర్చుకోవడమే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇట్ హెల్ప్స్ అస్ టు ఎక్స్‌ప్లోర్ ద ప్రాబ్లమ్స్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ ఫేసింగ్. ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తుందో వాటిని ఎక్స్‌ప్లోర్ చేస్తుంది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇన్ అడిషన్ దానికి అనుగుణంగా టు క్రియేటింగ్ అవేర్‌నెస్ అబౌట్ దోస్ ఇష్యూస్. సో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆటి మీద అవేర్‌నెస్ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వల్లనే వస్తుంది. A profound understanding of the environment will help us to tackle these issues efficiently. సో, ఎప్పుడైతే మనము ఈ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న ఈ ఇష్యూస్‌ని మనం అర్థం చేసుకోగలమో, అప్పుడు ఆ ఇష్యూస్‌ని బెటర్‌గా, బెస్ట్‌గా, ఎఫిషియెంట్‌గా టాకిల్ చేయగలము. మీన్‌వైల్ బిల్డింగ్ స్ట్రాటజీస్ టు ఎన్హాన్స్ అండ్ సస్టైన్ నేచర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఏం చెప్తున్నాడంటే, నేచర్‌ని కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసి బెటర్ చేయడం. లేదా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ యొక్క క్వాలిటీ పెంచడం. క్వాలిటీ అంటే ఏం లేదండి. సో, ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ జరుగుతుంది. మనం అక్కడ ఆ పొల్యూషన్‌ని క్లియర్ చేసామనుకోండి. అప్పుడేం చేసినట్టు? ఎన్విరాన్మెంట్ యొక్క క్వాలిటీని ఎన్హాన్స్ చేసినట్టు. ఓకే. సో, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్‌లో ఒక పార్ట్ అని చెప్తున్నాడు. ఇట్ క్రియేట్స్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యూత్. దీనివల్ల యూత్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ బికమ్ కాన్షియస్ ఆఫ్ అవర్ యాక్షన్స్. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ దీనివల్ల ఏంటంటే, మన యాక్షన్స్ మీద మనము బాధ్యత కలిగి, అంటే ఇప్పుడు చెత్తేసాననుకోండి నేను. నేను ఫర్ సపోజ్ రోడ్డు మీద చెత్తేసాననుకోండి. దానివల్ల ఏం జరుగుతుంది అనే ఒక అవేర్‌నెస్ నాకుంటే, నా పనులకి నేనే కాన్షియస్‌గా ఉంటాను. అంటే అలా ఎయకుండా జాగ్రత్త పడతాను అని చెప్తూ వస్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం. సిమిలర్‌గా దిస్ ఫర్దర్ అసిస్ట్ అస్ ఇన్ మేకింగ్ రెస్పాన్సిబుల్ చాయిసెస్. సో, దీనివల్ల అంటే నేను చెత్త వేసేయడం వల్ల నాకు ఏం జరుగుతదో ఒక అవేర్‌నెస్ నాకుందనుకోండి. దానివల్ల నేనేం చేస్తాను? కొన్ని రెస్పాన్సిబుల్ చాయిసెస్ తీసుకుంటాను నేను. ఎన్విరాన్మెంట్ అనే పదము ఫ్రెంచ్ వర్డ్ అనమాట. ఇన్విరానర్ అనే పదం నుంచి వచ్చింది. విచ్ మీన్స్ సరౌండింగ్. నీ చుట్టుపక్కల ఉన్న దాన్నే ఎన్విరానర్ అని అర్థం. ఎన్విరాన్మెంట్ అంటే ఈజ్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ మెనీ వేరియబుల్స్. సో, చాలా వేరియబుల్స్ యొక్క కలయికనే ఎన్విరాన్మెంట్ అంటారు. విచ్ సరౌండ్స్ ఎ మ్యాన్. మనిషి చుట్టూ ఉన్నవి. యాస్ వెల్ యాస్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఏవైతే భూమి మీద బతికున్న జంతువులు ఉన్నాయో, సో, వాటి చుట్టూ బతికున్న జీవుల చుట్టూ ఉన్నదే ఎన్విరాన్మెంట్. సరౌండింగ్స్ అని అర్థం అంతే. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ డిస్క్రైబ్ ద ఇంటర్ రిలేషన్‌షిప్ అమాంగ్ ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్‌కి మధ్యన ఇంటర్ రిలేషన్‌షిప్స్‌ని ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ చెప్తుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్‌ఫ్లూయెన్స్ లైఫ్ ఆన్ ఎర్త్. సో, ఇవన్నీ కూడా భూమి మీద జీవించే జీవచరాలకి వీటన్నిటికి కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఇంక్లూడింగ్ అట్మాస్ఫియరిక్ కండిషన్. ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్‌ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఫుడ్ చైన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. వాటర్ సైకిల్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. సో, ఇట్ ఈస్ ఎ బేసిక్ సైన్స్ అబౌట్ అవర్ ఎర్త్. సో, మన భూమి గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్ సైన్స్. అండ్ ఇట్స్ డైలీ యాక్టివిటీస్ అండ్ దేర్‌ఫోర్ దిస్ సైన్స్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. సో, దీనివల్ల అంటే ఇది మనందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఏదైనా సరే భూమి మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుంది ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఎన్విరాన్మెంట్ అనేది. అదేవిధంగా అట్మాస్ఫియరిక్ కండిషన్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తది. ఫుడ్ చైన్స్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తది. వాటర్ సైకిల్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తది. సో, మన డైలీ యాక్టివిటీస్‌లో ఎన్విరాన్మెంట్ అనేది అన్నిట్లో ఇంక్లూడ్ అయి ఉంటది. సో, అందుకే ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ దీని యొక్క స్కోప్. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ డిసిప్లైన్ హ్యాస్ ఎ మల్టీ లెవెల్ స్కోప్స్. ఇందులో మల్టిపుల్ స్కోప్స్ ఉన్నాయని చెప్పాడు. ఇదొక దిస్ స్టడీ అంటే ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, నెసెసరీ. సో, ఓన్లీ పిల్లల కోసమనే కాదు, అందరికి కూడా ఇది నెసెసరీ. సో, ఇందులో ఉన్న స్కోప్స్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ స్కోప్ దిస్ స్టడీ. ఈ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వల్ల ఏం జరుగుతుందంటే, క్రియేట్స్ అవేర్‌నెస్ అమాంగ్ ద పీపుల్ నో అబౌట్ వేరియస్ రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ ఆఫ్ ద రీజన్. సో, ఒక రీజియన్‌లో రెన్యూవబుల్ సోర్సెస్ ఎన్నున్నాయి? నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఎన్నున్నాయి? వేటిని ఎలా ఉపయోగించుకోవాలనే అవేర్‌నెస్ తెలుస్తుంది ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వల్ల. ద ఎండౌన్మెంట్ ఆర్ పొటెన్షియల్ ప్యాటర్న్స్ ఆఫ్ యుటిలైజేషన్. సో, దేన్ని ఎలా వాడుకోవాలి? ఇప్పుడు పెట్రోల్ ఉంది.
పెట్రోల్ రెన్యూవబుల్ ఎనర్జీ కాదు. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో, కొన్ని సంవత్సరాలకు పెట్రోల్ అనేది అయిపోతుంది. ఓకేనా. సో, దీనివల్ల పెట్రోల్ మోతాదు ఎంతవరకు మనం వాడాలి అనే ఒక అవేర్‌నెస్ మనకు తెలుస్తుంది. అదే చెప్తున్నాడు. సో, ద ఎండోవ్మెంట్ ఆర్ పొటెన్షియల్ ప్యాటర్న్స్ ఆఫ్ యుటిలైజేషన్ అండ్ ద బ్యాలన్స్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్ అవైలబుల్ ఫర్ ఫర్దర్ యూజ్. సో, బ్యాలెన్స్‌డ్‌గా వేటిని మనం యూజ్ చేయాలి? ఫర్దర్‌గా వచ్చే జనరేషన్‌కి ఏవి అందించాలి? ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ అనలైజ్డ్ ఇన్ ద స్టడీ. ఈ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్‌లో అసల ఏ రిసోర్సెస్‌ని ఎలా వాడాలి? రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటి? నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటి? సో, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వల్ల మనకు తెలుస్తాయి. రెండోది, ఇదేం చేస్తదంటే ఎకలాజికల్ సిస్టమ్స్ మీద మనకొక నాలెడ్జ్‌నిస్తుంది. దీనివల్ల రిలేషన్‌షిప్స్ ఎఫెక్ట్ అవ్వవు. ఓకే. ఇట్ ప్రొవైడ్స్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం మీద కొంత ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది. రిచ్‌నెస్ అండ్ ద పొటెన్షియల్ డేంజర్స్ టు ద స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వల్ల మనకేం తెలుస్తుందంటే, ఈ ఎన్విరాన్మెంట్‌లో అసల బయోడైవర్సిటీకి అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలుస్తుంది. ఓకే. అదే విధంగా కొన్ని ప్లాంట్స్‌కి సంబంధించిన పొటెన్షియల్ డేంజర్స్ కూడా మనకు తెలుస్తాయి. దిస్ స్టడీ ఎనేబుల్స్ వన్, ఈ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి టు అండర్‌స్టాండ్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ డ్యూ టు నేచురల్ అండ్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్. సో, కొన్ని నేచురల్ డిజాస్టర్స్ లేదా ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ వల్ల అంటే ఫ్లడ్స్ గాని, ఎర్త్‌క్వేక్స్ గాని, ల్యాండ్ స్లైడ్‌లు గాని, సైక్లోన్స్, వీటన్నిటి వలన వచ్చే పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ అవ్వడానికి గల కారణాలు ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ద్వారానే ఒక వ్యక్తి తెలుసుకోగలడు అని చెప్తూ వస్తున్నాడు. అండ్ పొల్యూషన్స్ మెజర్స్ టు మినిమైజ్ ద ఎఫెక్ట్స్. సో, ఈ రోజుల్లో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అయితే వీటిని ఎలా మినిమైజ్ చేయాలి? ఇది కూడా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వల్ల మనకు తెలుస్తుంది. ఓకే. షార్ట్ ఆన్సర్‌కి ఇవ్వచ్చు. రైట్ ద స్కోప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అని ఇది రాసేయవచ్చండి. ఫిఫ్త్ పాయింట్. సో, దీనివల్ల ఏం జరుగుతుందంటే, వన్ టు ఎవాల్యూట్ ఆల్టర్‌నేటివ్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఎన్విరాన్మెంట్‌లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయితే వాటికి ఆల్టర్‌నేటివ్స్‌ని దీనివల్ల మనం కనిపెట్టొచ్చు. బిఫోర్ డిసైడింగ్ ఎన్ ఆల్టర్‌నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో, ఆల్టర్‌నేటివ్ ఇప్పుడు పేపర్‌కి బదులుగా మైకాకి బదులుగా మనం ఏం వాడుతున్నాం? పేపర్ బ్యాగ్స్ చాలా ఎక్కువ మంది వాడుతున్నాం. ఓకే. సో, అలాగా కొన్ని ఇష్యూస్‌కి అనుగుణంగా ఎన్విరాన్మెంట్‌లో ఉన్న కొన్ని ఇష్యూస్‌కి ఆల్టర్‌నేటివ్ రెస్పాన్సెస్‌ని మనం ఈజీగా ఎవాల్యూట్ చేయొచ్చు. సో, ఇది స్కోప్ అండి. అయితే దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి? ఇది కూడా షార్ట్‌లో ఇవ్వచ్చు. ఈ క్వెషన్ మొత్తం లాంగ్ ఆన్సర్ క్వెషన్ ఇది. సో, షార్ట్‌లో కూడా ఇది ఇవ్వచ్చు. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని చూద్దాం. వరల్డ్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ అన్ అలార్మింగ్ రేట్, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీషన్స్‌లో మన అలారం ఎలా మోగుతుందో, ఆ విధంగా వరల్డ్ పాపులేషన్ పెరిక్కెళ్ళిపోతుంది. రోజు రోజుకి, రోజు రోజుకి కొన్ని కోట్ల మంది జనాభా పెరిగెత్తి వెళ్ళిపోతున్నారు. నేచురల్ రిసోర్సెస్ అనేవి భూమిలో ఉన్న నేచురల్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్‌గా ఉన్నాయి. ద మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటింగ్ నేచురల్ రిసోర్సెస్ ఆర్ అడ్వాన్స్డ్. సో, ఇప్పుడు నేచురల్ రిసోర్సెస్‌ని వెలికి తీయడంలో కొన్ని మెథడ్స్‌ని, కొన్ని టెక్నిక్స్‌ని యూజ్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నిక్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఈ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వల్ల. తర్వాత ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ అయిపోతే, ఆ తర్వాత ఆర్ ఫోర్‌సైట్ ఆఫ్ లీవింగ్ ద రిసోర్సెస్ టు ద ఫర్దర్ జనరేషన్. సో, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో మొత్తం ఓవర్ ఎక్స్‌ప్లాయిట్ చేసి మనమే ఓడిసామనుకో, మన ఫర్దర్ జనరేషన్‌కి ఏమిస్తాం? నెక్స్ట్, ద అన్‌ప్లాన్డ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ లీడ్ టు పొల్యూషన్ ఆఫ్ ఆల్ టైప్స్ అండ్ ఆల్ లెవెల్స్. సో, అనుకోకుండా నేచురల్ రిసోర్సెస్ అనేవి ఎక్స్‌ప్లోరేషన్ జరిగాయనుకో, అంటే అనుకోకుండా ఒక పర్వతమే, అగ్నిపర్వతమే ఎక్స్‌ప్లాయిట్ అయిపోయింది. సో, ఇలాంటి వాటి వలన చాలా రకాలైన పొల్యూషన్స్ జరుగుతాయి అన్ని లెవెల్స్‌లో కూడా అని చెప్తున్నాడు. పొల్యూషన్ అండ్ డిగ్రేడెడ్ ఎన్విరాన్మెంటల్ సీరియస్‌లీ ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ ఆన్ ఎర్త్. సో, భూమి మీద ఉన్న అన్ని లివింగ్ థింగ్స్ యొక్క హెల్త్ మీద ఇది ఇంపాక్ట్ పడుతుంది. ఎన్విరాన్మెంట్‌లో పొల్యూషన్ పెరిగిపోయిందనుకో, అప్పుడు జీవులన్నిట్లికి కూడా వాటి యొక్క హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంక్లూడింగ్ మ్యాన్, మనిషితో సహా అని చెప్తూ వచ్చాడు. సో, ఇది అసలు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? దాని యొక్క స్కోప్, దాని యొక్క ఇంపార్టెన్స్ నాన్న. ఓకే. చాలా ఇంపార్టెంట్ క్వెషన్, జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఎకో సిస్టమ్ అంటే ఏంటి? దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఫంక్షనల్ యాస్పెక్ట్స్‌ని మనకు అడిగాడు క్వెషన్‌లో. ఇట్ ఈస్ అన్ ఇన్‌ఎవిటబుల్ ఫర్ ద ఆర్గానిజమ్స్ టు లివ్ ఇన్ సమ్ మీడియం ఆర్ అదర్. కొన్ని మీడియమ్స్‌లో లేదా ఇంక వేరే ఎక్కడైనా సరే కొన్ని ఆర్గానిజమ్స్ అనివార్యంగా జీవించగలవు. ఇన్‌ఎవిటబుల్ ఫర్ ద ఆర్గానిజమ్స్ టు లివ్ ఇన్ సమ్ మీడియమ్స్. కొన్ని మీడియమ్స్‌లో ఆర్గానిజమ్స్ అనేవి అనివార్యంగా నివసిస్తాయి. ఆర్గానిజమ్స్ ఎస్టాబ్లిష్ రెసిప్రోకల్ రిలేషన్‌షిప్ విత్ ఇట్స్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి రెసిప్రోకల్ పద్ధతిలో
వాటి యొక్క బయోటిక్, అబయోటిక్ కాంపోనెంట్స్‌తో రిలేషన్‌షిప్ కలిగి ఉంటాయి. ఎన్విరాన్మెంట్‌లో ఉన్న బయోటిక్, అబయోటిక్ కాంపోనెంట్స్‌తో. సో, త్రూ దిస్ కాంటాక్ట్ దే మీట్ దేర్ డైలీ నీడ్స్. సో, దీనివల్ల వాటికి అవసరమైన రోజు, రోజు అవసరమైనవి వాటితో మీట్ అవ్వడం వల్ల సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాయి. అయితే ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ డీలింగ్ విత్ ది అబోవ్ స్టడీ. సో, ఈ బయోటిక్, అబయోటిక్ కాంపోనెంట్స్ ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఒకదానితో ఒకటి కాంటాక్ట్ అవుతాయి. ఈ మొత్తం స్టడీని ఎకాలజీ అని అంటారు. ద అబోవ్ ఫ్యాక్టర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ బయోటిక్. సో, పైనున్న ఫ్యాక్టర్స్ కొన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి. బయోటిక్, ఫిజికల్, కెమికల్ ఆర్ బయోటిక్, అబయోటిక్ కాంపోనెంట్స్. సో, సింపుల్‌గా చెప్పాలంటే బయోటిక్, అబయోటిక్ కాంపోనెంట్స్‌లో ఇవి వర్గీకరించబడ్డాయి. నెక్స్ట్ ఎకోసిస్టమ్ అంటే ఏంటసల? ఇట్ ఈస్ ఎ నేచురల్ ఫార్మ్డ్ యాక్టివ్ సిస్టమ్ లొకేటెడ్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియా. ఒక స్పెసిఫైడ్ ఏరియా, ఒక ఎన్విరాన్మెంట్‌లో ఉన్న స్పెసిఫైడ్ ఏరియా విత్ ఆల్ ప్రైమరీ కాంపోనెంట్స్. అన్ని కాంపోనెంట్స్ కలిగిన ఒక స్పెసిఫైడ్ ఏరియా ఎన్విరాన్మెంట్‌లో ఏదైతే ఉందో, ఆ లొకేట్ చేసిన ప్లేస్‌నే ఎకోసిస్టమ్ అంటారు. సో, మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసరికి అక్కడ సోలార్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు ద అదర్. సో, ఇక్కడ ఈ సోలార్ ఎనర్జీ అనేది ట్రాఫిక్ లెవెల్ నుంచి వేరే దగ్గరికి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్. సారీ అండి. సో, ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈస్ ద సోలార్ ఎనర్జీ. సో, ఈ ఎకోసిస్టమ్‌లో మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ. అక్కడితో పాయింట్ కట్ అయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు అదర్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. సో, ఫుడ్ మెటీరియల్స్ ఫార్మేషన్‌లో గాని, మినరల్స్ ఫార్మేషన్‌లో గాని, న్యూట్రియంట్స్ ఫార్మేషన్‌లో గాని ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక లెవెల్‌కి ఇది పాస్ అవుతూ ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. సో, ఇందులో ఎనర్జీ ఫ్లో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఓకే. సన్‌లైట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూసర్ మీద పడుతుందంటే, సన్‌లైట్ వచ్చి మొక్క మీద పడుతుందనుకుందాం. మొక్క సన్‌లైట్‌ని యూజ్ చేసుకునే కదా! మనకి పిండి పదార్థం తయారు చేసేస్తది. ఓకే. సో, ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్ అనుకుందాం. ఓకే. సన్ నుంచి సన్‌లైట్ వస్తుంది. ప్లాంట్స్ మీద పడుతుంది. ఓకే. సో, ఇక్కడి నుంచి ఎనర్జీ గివెన్ ఔట్ దీని నుంచి హీట్ అనేది బయటికి పోతుంది. ఆ తర్వాత హెర్బివరస్. సో, ఈ మొక్కల్ని మేక తిన్నదనుకుందాం. హెర్బివర్ మేక తిన్నది. సో, ఇక్కడి నుంచి కొంత హీట్ బయటికెళ్ళిపోయింది. ఓకే. సో, ఆ తర్వాత కార్నివరస్. ఈ హెర్బివరస్ మేకని ఏదో పులి తినిందనుకుందాం. ఓకే. సో, ఆ తర్వాత కార్నివరస్. సో, ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఎకోసిస్టమ్‌లో అని చెప్తూ వచ్చాడు. సో, ప్రతి దగ్గర హీట్ అనేది బయటికెళ్ళిపోతుంది. డెడ్ బాడీస్, వేస్ట్ ఇవన్నీ కూడా డీకంపోజ్ చేసుకొని బయటికి పోతాయి. ఇప్పుడు మొక్క మొత్తం తినదు కదా! మేకొచ్చిందనుకుందాం. మొక్క మొత్తం తినదు. కొంత తింటది, కొంత పడేస్తది. సో, ఆ వేస్ట్ అంతా కూడా డీకంపోజర్ కింద కిందకి పోతుంది. ఓకే. ఈ ఎనర్జీ ఫ్లో డయాగ్రామ్ మీరేస్తేనే మీకు 2 మార్కులు కలుస్తాయండి. అయితే ఎకోసిస్టమ్‌లో ఉన్న మెయిన్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంట మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంట? సోలార్ ఎనర్జీ, న్యూట్రియంట్స్, మినరల్ సాల్ట్స్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూట్ ద అబయోటిక్ ఫ్యాక్టర్స్. సో, వీటన్నిటిలో అబయోటిక్ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటాయి. వైల్ ప్రొడ్యూసర్స్ గాని, కన్స్యూమర్స్ గాని, డీకంపోజర్స్ గాని వీటన్నిటిలో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిలో అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిలో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇన్ ఎనీ ఎన్విరాన్మెంట్ ఏ ఎన్విరాన్మెంట్‌లో అయినా. అయితే కొన్ని ఆ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్, ఎయిర్, హ్యూమిడిటీ, లైట్, ఆక్సిజన్స్, కార్బన్ డయాక్సైడ్ అండ్ డికంపోజింగ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కన్స్టిట్యూట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. ఏం చెప్తున్నాడంటే ఎన్విరాన్మెంట్ యొక్క టెంపరేచర్ గాని, గాలి గాని, హ్యూమిడిటీ గాని, లైట్ గాని, ఆక్సిజన్ గాని, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా అబయోటిక్ ఫ్యాక్టర్స్ కిందకొస్తాయి. ప్రొడ్యూసర్స్ అంటే కొన్ని ప్లాంట్ వెరైటీస్ అనేవి ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ ఎకోసిస్టమ్. ప్రతి ఎకోసిస్టమ్‌లో ప్లాంట్స్ మొక్కలున్నాయి గదా! మొక్కలు ప్రొడ్యూసర్స్‌గా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే మొక్కలు మాత్రమే తనకు స్వయంగా ఫుడ్‌ని తయారు చేసుకోగలవు. ఓకేనా? నెక్స్ట్ దే నాట్ ఓన్లీ సింథసైజ్ ద ఫుడ్ మెటీరియల్స్. ఆ ఫుడ్ మెటీరియల్స్ సింథసైజ్ చేయడమే కాదు. అదే విధంగా కొన్ని సెవరల్ స్పీసీస్ అనేవి గ్రో అవ్వడానికి కూడా ఇవి కారణమవుతాయి. ఈ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అబయోటిక్ ఫ్యాక్టర్స్‌ని చేంజ్ చేసుకోగలవు. చేంజ్ చేసుకొని ఎంకరేజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్. సాయిల్ ఫార్మేషన్‌లో ఉపయోగపడతాయి. సో, కొన్ని మొక్క జాతులు ఇచ్చాడు. స్రబ్స్, హెర్బ్స్, గ్రాస్ ప్లాంట్స్ అండ్ గిగ్నాటిక్ ట్రీస్ ఆర్ సీన్. ఇవన్నీ కూడా మనకి ఎందులో వస్తాయంటే ప్రొడ్యూసర్స్‌లో వస్తాయి. ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు. వాటిని తినే మనము కన్స్యూమర్స్. సెవరల్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్. కొన్ని యానిమల్స్‌లో కొన్ని వెరైటీస్ ఇచ్చాడు. చీమలు, టెర్మైట్స్, ఫ్లైస్, బీటిల్స్, గ్రాస్ హోపర్స్ కొన్ని ఇచ్చాడు. మంగూస్, గొరిల్లా, చింప్స్ ఆర్ సీన్ ఇన్ లార్జ్ నంబర్ డిపెండింగ్ ప్రైమర్లీ ఆన్ ప్లాంట్ ఫుడ్. సో, ఇవన్నీ కూడా ప్లాంట్ ఫుడ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటాయి.
వీటిని కన్జ్యూమర్స్ అంటారు. ఇవన్నీ కూడా హెర్బివర్స్ నాన్న. ఇవన్నీ కూడా మొక్క మీద మాత్రమే ఆధారపడతాయి. ప్రైమరీ కార్నివర్స్‌కొచ్చేసరికి అంటే హెర్బివరస్ అంటే మొక్కలు తినేవి. కార్నివరస్ అంటే జంతువులు మాంసం తినేవన్నమాట. ప్రైమరీ కార్నివర్స్ అంటే స్నేక్స్ గాని, పాములు గాని, బర్డ్స్ గాని, లిజార్డ్స్ అంటే బల్లులు, రాట్స్, ఎలకలు, బ్యాండికో బ్యాండికోట్స్, ఫాక్స్‌లు, లయన్సు, టైగర్సు సో, చాలా ఇచ్చాడు. ఇవన్నీ కూడా సెకండరీ కార్నివర్స్ అనమాట. ప్రైమరీ కార్నివర్స్ ఇవి ఇంతవరకు. లయన్సు, టైగర్సు, వూల్ఫ్స్, చీతాలు, హైనాలు ఇవన్నీ కూడా సెకండరీ కార్నివర్స్. సో, ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్ కిందకొస్తాయి. ప్రొడ్యూసర్స్‌లో మొక్కలుంటాయి. మొక్కలనేమో ఈ హెర్బివర్స్ తింటాయి. ఈ హెర్బివర్స్‌నేమో కార్నివర్స్ తినేస్తాయి. ఓకే. నెక్స్ట్ డికంపోజర్స్. బ్యాక్టీరియా, ఫంగి, మోల్డ్స్ అపియర్స్ as decomposer helping in the decomposition of dried and fallen leaves. ఏవైతే ఎండిపోయిన ఆకులు, కింద నేల మీద పడిపోయిన ఆకులు ఉంటాయో అవి వాటితో పాటు డెడ్ ఆర్గానిజమ్స్ ఏవైనా చనిపోయిన జీవులు, ఏవైనా వేస్టు, ఏవైనా ఎక్స్‌క్రియేటెడ్ ప్రొడక్ట్స్ అంటే మలమూత్ర విసర్జన చేస్తాయి కదా! సో, ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా డికంపోజర్స్‌గా పనిచేస్తాయి. బికాజ్ ఆఫ్ దిస్ వీటి వల్ల సాయిల్ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ రిచ్ ఇన్ ఇట్స్ మినరల్ కంటెంట్ హైలీ ఫెర్టైల్. సో, అందుకే సాయిల్ ఎప్పుడు కూడా సాయిల్‌లో మినరల్ కంటెంట్ ఎక్కువుంటుంది. ఎక్కువ ఫెర్టిలిటీ శాతం ఎక్కువుంటుంది. సో, ఆవు పేడను మనం ఉపయోగిస్తాం. ఒక 3 నెలలు, 4 నెలలు నిల్వ ఉంచుతాం. నిల్వ ఉంచిన తర్వాత దాన్ని ఎరువుగా భూమికేస్తాం. అంటే ఏంటి? సో, భూమిలో సారవంతం పెరుగుతుంది. ఓకే. అదే చెప్తూ వచ్చాడు డికంపోజర్స్ కింద. నెక్స్ట్ చూద్దాం. సో, ఎకో సిస్టమ్‌లో ఫ్యాక్టర్స్ సంబంధించి ఒక ఇమోజ్ ఇచ్చాడు. సన్ ఎనర్జీ వస్తది ఇలాగా. ఇందాకల ఇమేజే కొద్దిగా వెరైటీగా ఇచ్చాడు అంతే. సో, ఇవి డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ మీద పడతాయి. ప్రొడ్యూసర్స్ ఈ సన్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఫుడ్ రెడీ చేస్తాయి. సో, కొన్ని మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా దీనికి యాడ్ అవుతాయి. ఆ తర్వాత కన్జ్యూమర్స్ ఏవైతే యానిమల్స్ వస్తాయో అవి ఈ ప్రొడ్యూసర్ గ్రీన్ ప్లాంట్స్‌ని ఫస్టు మేకలు ఆహ్, కొన్ని జంతువులు వాటిని తినిన తర్వాత యానిమల్స్ వాటిని తినేస్తాయి. సో, ఇందులో మిగిలిన వేస్టేజే బయటకొచ్చేస్తది. ఇందాకల చెప్పిన ఇమేజే కొద్దిగా వెరైటీగా ఇచ్చాడు అంతే. ఈ రెండిట్లో ఒక్క ఇమేజ్ ఇస్తే చాలు. సో, ఇది నాన్న ఎకో సిస్టమ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దామా మరి? డిఫారెస్టేషన్ అంటే ఏంటి? దీని జరగడం గల కాజ్ ఏంటి? దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో, ఈ ఏజెన్సీ ఏం చెప్తుందంటే డిఫారెస్టేషన్ అంటే పర్మనెంట్ రిమూవల్ ఆఫ్ స్టాండింగ్ ఫారెస్ట్. ఇప్పుడు ఏవైతే అడవులున్నాయో వాటిని పర్మనెంట్‌గా రిమూవ్ చేసేదాన్నే డిఫారెస్టేషన్ అంటారు. ఇంకొక కొటేషన్ ఏం చెప్పిందంటే, ద రిమూవల్ హౌఎవర్ అకర్స్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. రిమూవ్ చేయడానికి చాలా కారణాలుండొచ్చు. దీనివల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటది. ఓకే. సో, అంటే డిఫారెస్టేషన్ అంటే ఏం లేదు నాన్న. కొన్ని అడవులు నరికేసి, సో, కొంత మనం డెవలప్ అవ్వాలనుకునేటప్పుడు కొన్నిసార్లు తప్పదు. సో, అలాంటప్పుడు అడవులు నరికేస్తుంటారు. కొన్ని ఎకరాలున్న అడవులు నరికేస్తారు. దానివల్ల డిఫారెస్టేషన్ జరుగుతుంది. అంటే ప్రకృతిలో చాలా మార్పులొస్తాయి. సో, అనుకోని విధంగా వర్షాలు, అనుకోని అగ్ని ప్రమాదాలు ఇలా జరగొచ్చు. డిఫారెస్టేషన్ జరగడం వల్ల. సో, డిఫారెస్టేషన్ అంటే అడవులు నరికేయడాన్ని డిఫారెస్టేషన్ అంటారు. నెక్స్ట్. సో, కట్టింగ్ డౌన్ ద ట్రీస్ ఇదిగోండి. వాడదే చెప్పాడు. పెద్ద పెద్ద ట్రీస్‌ని లార్జ్ ఎక్స్‌టెన్స్ అంటే ఫారెస్ట్ పెద్ద పెద్ద అడవుల్ని అందులో ఉన్న చెట్టులు నరికేయడాన్ని డిఫారెస్టేషన్ అంటారు. ఎనీ బారన్ ల్యాండ్ ఆర్ ట్రీస్ వి సీ ఆన్ అవర్ వే టు స్కూల్ ఎవ్రీ డే. సో, ప్రతిరోజు మనం బడికెళ్ళేటప్పుడు రోజు చూస్తూ ఉంటాం. నేచురల్ ఫారెస్ట్స్ అనేవి ఆర్ బీయింగ్ డిస్ట్రక్టెడ్ టు యూజ్ ద ల్యాండ్ ఫర్ కల్టివేషన్. సో, కొన్నిసార్లు ఈ మొక్కలు నరికేయడం గల కారణం ఏంటంటే, ఈ చెట్లు నరికేయడానికి కారణం ఏంటంటే, ఆ ల్యాండ్‌ని కల్టివేషన్ అంటే ఏదో ఒకటి పండించడం కోసం ఆ ల్యాండ్ కావాలి వాళ్ళకి. సో, దానికోసం అడవులు నరికేస్తుంటారు. అండ్ బిల్డింగ్ సమ్ హౌసెస్ కొన్ని ఇల్లులు కట్టడం కోసం కూడా చెట్లు నరికేస్తుంటాం. ఫ్యాక్టరీలు కట్టడానికి లాగింగ్, మేకింగ్ స్పేస్ ఫర్ క్యాటిల్ గ్రాజింగ్ అంటే ఆవులు, ఎద్దుల్ని కట్టుకోవడం కోసం కూడా అలాంటి ప్రాంతాలు మొక్కల్ని, చెట్లు నరికేస్తుంటాం. కొన్ని దగ్గర ఆయిల్ ఎక్స్‌ట్రాక్షను, మైనింగు, డామ్‌లు కన్‌స్ట్రక్షన్ చేయడానికి, లేదా ఫర్నిచర్ మనం తయారు చేసుకోవడం కోసం చెట్లు నరికేస్తుంటాం. లేదా ఫ్యూయల్ కింద కూడా చెట్లు నరికేస్తాం. ఫ్యూయల్ కింద ఎలాగంటే కర్రల పొయ్యి మీద వంట చేస్తారు గదా! మనం పాత రోజుల్లో అదే చేసాం. ఇప్పుడు గ్యాసొచ్చింది. కర్రల పొయ్యి మీద వంట చేస్తాం. సో, దానికోసం చెట్లు నరికేయడం. ఇలా ఇవన్నీ డిఫారెస్టేషన్ గల కారణాలని చెప్పుకోవచ్చు. డిఫారెస్టేషన్ అనేది ఈస్ ఎ క్లియరింగ్, డిస్ట్రాయింగ్ ఆర్ అదర్‌వైజ్ రిమూవల్ ఆఫ్ ట్రీస్ త్రూ డెలిబరేట్, నేచురల్ ఆర్ యాక్సిడెంటల్ మీన్స్. సో, అనుకోని విధంలో అయినా, అనుకోని చెట్లు నరికేసిన, చెట్లు రిమూవ్ చేసిన దాన్నే డిఫారెస్టేషన్ అంటారు. ఇట్ కెన్ అక్కర్ ఇన్ ఎనీ ఏరియా. ఏ ఏరియాలోనే జరగొచ్చు. డెన్స్‌లీ పాపులేటెడ్ బై ట్రీస్. సో, ఎక్కడైతే ఎక్కువ ట్రీస్, ఎక్కువ ప్లాంట్ లైఫ్ ఉంటుందో, అక్కడ మెజారిటీ ఆఫ్ ఇట్స్ కరెంట్‌లీ హ్యాపెనింగ్ ఇన్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఇది ఎక్కువగా జరుగుతుంది అని చెప్తున్నాడు. ద లాస్ ఆఫ్ ట్రీస్ అండ్ అదర్ వెజిటేషన్ కెన్ కాజ్ క్లైమేట్ చేంజ్. సో, మొక్కలు అక్కడ ఉండాల్సిన మొక్కలు మనం నరికేసాం అనుకోండి, చెట్లు నరికేసాం.
సో, అక్కడ కొన్ని వెజిటేషన్ పోతుంది. దానివల్ల క్లైమేట్‌లో చేంజెస్ వస్తాయి. డిసర్టిఫికేషన్, సాయిల్ ఎరోషన్. సో, మొక్కలు నరికిస్తే అక్కడ సాయిల్ అనేది లూజ్ అయిపోతుంది. ఫ్యూవర్ క్రాప్స్ అక్కడ ఉన్న పంటలు కూడా తగ్గిపోతుంటాయి. ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంటది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ పెరుగుతుంది అట్మాస్ఫియర్‌లో. కొన్ని ప్రాబ్లమ్స్ మనుషులకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది డిఫారెస్టేషన్ వల్ల అని చెప్తూ వస్తున్నాడు. నెక్స్ట్ చూద్దామా మరి? డిఫారెస్టేషన్ అక్కర్స్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ రీజన్స్. ఈ డిఫారెస్టేషన్ చాలా రీజన్స్ ఇంక్లూడింగ్ ఫార్మింగ్. కొన్నిసార్లు ఫార్మింగ్ చేయడం కోసం డిఫారెస్టేషన్ చేస్తారు. మొక్కలు నరుకుతుంటారు. 80% డిఫారెస్టేషన్ వల్ల డిఫారెస్టేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ఎక్స్‌టెన్సివ్ క్యాటిల్ రాంచింగ్ అండ్ లాగింగ్ ఫర్ మెటీరియల్స్ అండ్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ పేరుతో అంటే లేదా ఆవుల్ని గాని, ఎద్దుల్ని గాని అంటే వాళ్ళకున్న మేకల్ని గాని వీటి కోసం ప్లేస్ కావాలి కదా! ఆ రాత్రి పడుకోవడానికి ప్లేస్ కావాలి. సో, దానికోసం చెట్లు నరికేస్తున్నారు 80% వరకు అని చెప్తున్నాడు. ఇట్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. వేల కొలది సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. ఆర్గ్యుబుల్లీ సిన్స్ మ్యాన్ బిగిన్ కన్వర్టింగ్ ఫ్రమ్ హంటర్ గ్యాదర్ టు అగ్రికల్చర్ బేస్డ్ సొసైటీస్. సో, ఎప్పుడైతే మనిషి హంటర్ అంటే ఒకప్పుడు మనిషి ఎలా జీవించేవాడు? ఏదైనా జంతువు చూస్తే ఆ జంతువుని హంట్ చేసుకొని దాన్ని తింటూ జీవించేవాడు. ఆ తర్వాత మనిషి కొద్ది జ్ఞానం పెరిగాక అగ్రికల్చర్ వైపు అడుగులు వేశాడు. సో, అప్పటి నుంచి ఈ చెట్లు నరికేయడం బాగా పెరిగింది అని చెప్తున్నాడు. అండ్ రిక్వైర్డ్ లార్జర్ అండ్ అబ్‌స్ట్రక్టెడ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ టు అకామోడేట్ క్యాటిల్. సో, అదే ఏం చెప్పాడంటే, ఈ మేకలు ఇవన్నీ ఉంటాయి కదా! సో, మేకలు, ఆవులు ఇవి ఎక్కువగా ఉండేవి. ఈ రోజుల్లో తక్కువున్నాయేమో గాని. సో, కొన్ని రోజుల క్రితం అవి మన తల్లిదండ్రులకొచ్చే కాలానికి సో, ఆవులందరూ ప్రతి ఇంట్లో ఒక 2 ఆవులుండేవి. లేదా 2 ఎద్దులుండేవి. లేదా 2 గేదెలుండేవి. సో, అంటే వీటిని ఇవి రాత్రి పడుకోవడానికి ఒక ప్లేస్ ఉన్నాక సాల అంటారు. సాళ్ళ కట్టడం కోసం, లేదా క్రాప్స్ కోసం అంటే కల్టివేషన్ చేయడం కోసం, వ్యవసాయం చేయడం కోసం అండ్ హౌసింగ్ ఇల్లు కట్టుకోవడం కోసం చాలా వరకు ఈ డిఫారెస్టేషన్ పేరుతో చాలా వరకు చెట్లు నరికేస్తున్నారు. ఇట్ వాస్ ఓన్లీ ఆఫ్టర్ ద ఆన్‌సెట్ ఆఫ్ ద మోడర్న్ ఎరా. ఇప్పుడు ఇది ఎపిడమిక్ అయిపోయింది అని చెప్తూ వచ్చాడు. సో, అయితే ద ఎక్స్‌టింక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ ఎఫెక్ట్స్ ద బయోడైవర్సిటీ విచ్ ఇన్ టర్న్ థ్రెటన్ పీపుల్ లైవ్స్. సో, ఈ ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అడవులు నరికేయడం వల్ల ఈ అడవులు నరికేయడం వల్ల మనిషికి చాలా నష్టం ఉందండి. ఫ్లడ్స్ రావచ్చు, సైక్లోన్స్ రావచ్చు, సాయిల్ ఎరోషన్ జరగవచ్చు. దీనివల్ల చాలా నష్టాలున్నాయి. అయితే ఈ ఫారెస్ట్‌ని నువ్వు ఎక్స్‌టింక్షన్ చేసినట్లయితే ఆహ్, ఏం చెప్తున్నాడు? ద ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ అఫెక్ట్స్ ద బయోడైవర్సిటీ విచ్ ఇన్ టర్న్ థ్రెట్స్ పీపుల్ లైవ్స్. సో, ఎప్పుడైతే ఫారెస్ట్‌ని మనం నరికేస్తున్నామో, డిఫారెస్టేషన్ చేస్తున్నామో, ఇదంతా కూడా జీవ వైవిధ్యం మీద, బయోడైవర్సిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల మనిషి యొక్క లైవ్స్ మీద కూడా థ్రెట్ ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. సో, కొన్ని దీనివల్ల ద సింకింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ కాజ్. సో, ఈ ఫారెస్ట్ నరికేయడం వల్ల అంటే ఈ అడవులు నరికేయడం వల్ల మనకేం జరుగుతుందంటే సాయిల్ ఎరోషన్. సో, ఎప్పుడైనా చెట్లు ఒక సింపుల్‌గా అనుకోండి. ఒక గట్టు మీద చెట్లున్నాయనుకోండి. ఆ చెట్లు నరికిస్తే ఆ గట్టు పడిపోద్ది. మీరెప్పుడైనా చూడండి పొలాల్లో గట్టు ఎక్కువ పడిపోతుందంటారు. గట్లు పడిపోకుండా ఉండడం కోసం పొలాల్లో చెట్లేస్తారు. టేకు చెట్లు వాడతారు ఎక్కువ. టేకును గాని, సో, ఏదైనా చెట్టేస్తారు. ఆ గట్ల మీద. ఎందుకంటే గట్టు జారిపోదు. గట్టు బలంగా నిలబడతది. సో, అదే చెప్తున్నాడు. ఆ చెట్లు నరికేసామనుకో సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. క్రాప్స్ యొక్క పంట తగ్గిపోతుంది. ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వాటర్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువైపోతాయి. అదే విధంగా క్లైమాటిక్ కండిషన్స్ మారిపోతాయి. బయోడైవర్సిటీ లాస్ అయిపోతుంది. సో, ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ ఎప్పుడైనా సో, అంటే సారీ ఎప్పుడైనా డిఫారెస్టేషన్ జరిగిందనుకోండి. చెట్లు నరుకుతున్నామంటే ఇవన్నీ మనిషి మీద ప్రభావితం చూపిస్తాయి. ఓకే. ఫారెస్ట్ ఏరియా ఇన్ సమ్ డెవలప్డ్ ఏరియా. కొన్ని ఏరియాలో ఫారెస్ట్ ఏరియా అనేది ఎక్స్‌పాండెడ్. కొంతవరకు ఎక్స్‌పాండెడ్ అయింది. హౌఎవర్ డెవలపింగ్ కండిషన్స్‌లో ఏరియా అండర్ ఫారెస్ట్ ఈస్ షోయింగ్ డిక్లైనింగ్ ట్రెండ్ పర్టిక్యులర్‌లీ ఇన్ ట్రాపికల్ రీజియన్. సో, ఏం చెప్తున్నాడంటే ఫారెస్ట్ ఏరియా అనేది కొన్ని డెవలప్డ్ ఏరియాస్‌లో ఎక్స్‌పాండెడ్ అవుతుంది అని చెప్తూ కొన్ని కారణాలు అసలు డిఫారెస్టింగ్ కారణాలేంటి? ఫస్ట్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. ద కన్వర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఇంటూ అగ్రికల్చరల్ ల్యాండ్. సో, ఈ అడవుల్ని అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మార్చడం కోసం ఇదే బిగ్ రీజన్. డిఫారెస్టేషన్‌కి అతి పెద్ద రీజన్ ఏంటంటే, అడవుల్ని అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మార్చుకొని వ్యవసాయం చేస్తున్నారు. సో, దీనివల్ల అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ పెరిగింది. అందరమే తింటున్నాం మరి ఫుడ్ ప్రొడక్ట్స్ డిమాండ్ పెరగదా? మెనీ ట్రీస్ ఆర్ చూప్డ్ డౌన్ ఫర్ క్రాప్స్. సో, చాలా మొక్కలు నరికివేయబడుతున్నాయి. చాలా చెట్లు నరికివేయబడుతున్నాయి. ఎందుకు? ఈ పశువులు కట్టడానికి, సాలల కోసం. అదేవిధంగా వ్యవసాయం కోసం. 40% ఆఫ్ ద ఫారెస్ట్ 40% వరకు క్లీన్ అయిపోయాయి. టు అబ్‌టైన్ ల్యాండ్ అండ్ మీట్ ద నీడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వుడ్. సో, వ్యవసాయానికి అవసరమైనంత వరకు 40% వరకు ఇప్పుడు ఫారెస్ట్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి అని చెప్తున్నాడు. రెండో ఆప్షన్ మైనింగ్. ఒకటి అగ్రికల్చర్. రెండోది మైనింగ్. ఆయిల్ తీయడం కోసం.
లేదా మైనింగ్ ఆఫ్ కోల్. ఈ కోల్ మైన్ చేయడం కోసం. ఈవెన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. సో, ఆయిల్ తీయాలన్నా, మైనింగ్ చేయాలన్నా చాలా ఎక్కువ ఫారెస్ట్ ల్యాండ్ అవసరం. సో, దీనివల్ల కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్. రోడ్స్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడం వల్ల చాలా చెట్లు నరికేయాల్సొస్తుంది. యాస్ దే ప్రొవైడ్ ద వే టు రిమోట్ ల్యాండ్. సో, ఆహ్, ద వేస్ట్ దట్ కమ్స్ ఔట్ ఫ్రమ్ మైనింగ్ పొల్యూట్. సో, మైనింగ్ చేసేటప్పుడు వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో అది ఎన్విరాన్మెంట్‌ని పొల్యూట్ చేస్తుంది. దీనివల్ల దగ్గరలో ఉన్న ఏవైతే జీవచరాలు ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తూ వస్తున్నాడు. మూడోది ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఇవి నాన్న. అడవులు తగలబడిపోవడం అనమాట. అనుకోకుండా ఎక్కడి నుంచో చిన్న నిప్పు రాజుకుంటే చాలు. మంచి ఆషికాలమనుకో అడవి మొత్తం తగలడిపోద్ది. సో, ఇలా కూడా కొన్ని కారణాలు. సో, లాస్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఈచ్ ఇయర్ డ్యూ టు ఫైర్స్ ఇన్ ద ఫారెస్ట్. సో, ఫారెస్ట్‌లో అనుకోని కొన్ని అగ్ని ప్రమాదాల వలన ప్రపంచంలో వేరియస్ పోర్షన్స్‌లో లార్జ్ నంబర్ ఆఫ్ ట్రీస్ కొన్ని వేల మొక్కలు పోతున్నాయి. వేల చెట్లు పోతున్నాయి. దిస్ హ్యాపెన్స్ డ్యూ టు ఎక్స్‌ట్రీమ్ సమ్మర్స్. సో, సమ్మర్‌లో చాలా ఎక్కువ వేడి అండ్ వింటర్స్. ద ఫైర్ కాజ్డ్ బై ఎ మ్యాన్. సో, కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా కాల్చొచ్చు. లేదా నేచురల్‌గా అనుకోకుండా జరగొచ్చు. రిజల్ట్స్ ఇన్ హ్యూజ్ లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. సో, దీనివల్ల పెద్ద పెద్ద అడవులు కూడా నాశనం అయిపోతున్నాయి అని చెప్తూ వచ్చాడండి. సో, ఈ విధంగా తగలబడిపోతున్నాయి. అయితే ఈ డిఫారెస్టేషన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి? ఎఫెక్ట్స్ చూద్దాం. కొన్ని ఎఫెక్ట్స్. ఫస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ యొక్క ఎఫెక్ట్స్. గ్యాసెస్ సచ్ యాస్ మీథేన్ గాని, కార్బన్ డయాక్సైడ్ గాని ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్‌లో హీట్ పెంచడానికి ఇవే లీడింగ్ చేంజ్ ఇన్ క్లైమేట్. ఈ ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ భూమి ఎప్పుడైతే వీటి యొక్క శాతం పెరుగుతుందో భూమి మీద వేడి పెరిగిపోతూ ఉంటది. సో, దీనివల్ల క్లైమేట్‌లో చేంజెస్ వచ్చేస్తాయి. సో, అయితే ఈ కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో ఈ కార్బన్ డయాక్సైడ్‌ని మొక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి. మనందరికీ తెలుసు గ్రీన్ ప్లాంట్స్ కార్బన్ డయాక్సైడ్‌ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్‌ని మనకిస్తాయి అని మనందరికీ తెలుసు కదా! అదే చెప్పాడు. సో, కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తది. అండ్ వాటర్ ఇంటూ ద అట్మాస్ఫియర్. సో, దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. అయితే నువ్వు ఈ కట్ చేయడం వల్ల మొక్కలు కట్ చేయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ అనేది ఎన్విరాన్మెంట్‌కి యాడ్ చేస్తున్నావు. దీనివల్ల చాలా చాలా ట్రీస్ ద ల్యాక్ ఆఫ్ ట్రీ క్రియేట్స్ అన్ అబ్జర్ప్షన్ డిఫెక్ట్స్. సో, ఏం జరుగుతుందంటే ఈ నువ్వు కట్ చేసడం వల్ల ఏవైతే మొక్కలు నరికేస్తున్నావో, ఏవైతే చెట్లు నరికేస్తున్నావో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎన్విరాన్మెంట్‌కి నువ్వు కార్బన్ డయాక్సైడ్ యాడ్ చేస్తున్నట్టు. దీనివల్ల డిఫారెస్టేషన్ లీడ్స్ టు ది ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో, ఈ గ్యాసెస్ ఎమిషన్ అవ్వడానికి డిఫారెస్టేషన్ కూడా ఒక కారణం అని చెప్తున్నాడు. నెక్స్ట్ సాయిల్ ఎరోజన్. ఎప్పుడైతే చెట్లు నరికేస్తావో అక్కడున్న సాయిల్ అనేది జారిపోతుంది. సాయిల్ ఎరోజన్ అంటే ఏం లేదు నాన్న. ఇప్పుడు గట్టు ఉంది. గట్టు మీద మొక్కలున్నాయి. నువ్వు జేసీబీ పెట్టి ఆ మొక్కలు తీసేసావు. అప్పుడు గట్టు ఆటోమేటిక్‌గా వర్షాలు పడినప్పుడు జారిపోద్ది. దాన్నే సాయిల్ ఎరోజన్ అంటారు. ఓకే. ఎక్స్‌పోజర్ ఆఫ్ ద సాయిల్ టు ద సన్ హీట్. సో, ఈ సాయిల్ అనేది ఎప్పుడైతే సన్ హీట్ అంటే ఆహ్, సూర్యుడి యొక్క హీట్‌కి ఎప్పుడైతే ఇది సాయిల్ అనేది సూర్యుడి హీట్ అనేది ఎప్పుడైతే పడుతుందో దానివల్ల ఆహ్, ఏదైతే ఆ ల్యాండ్ ఉందో ల్యాండ్ మీద మాయిశ్చర్ మొత్తం డ్రై అయిపోతుంది. సాయిల్‌లో ఉన్న మాయిశ్చర్ మొత్తం. సో, అలా డ్రై అయిపోయినప్పుడు న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. దాన్ని న్యూట్రియంట్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోయేటప్పుడు బాక్టీరియా అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే సాయిల్ ఉందో అది బ్రేక్ అయిపోతుంది అని చెప్తూ వచ్చాడు. సో, సైంటిఫిక్ రీజన్ చెప్పాడనమాట. డ్యూ టు దిస్ దీనివల్ల ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ సాయిల్ వాష్ సో ఇంటూ లోకల్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్ అండ్ కాజ్ డ్యామేజ్ టు హైడ్రో ఎలక్ట్రిక్ స్ట్రక్చర్స్ అండ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏం చెప్తున్నాడంటే సో లోకల్ స్ట్రీమ్స్ ఈ రివర్స్ వీటి వల్ల సాయిల్ ఎరోజన్ జరిగినప్పుడు ఇవి హైడ్రో ఎలక్ట్రిక్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ చేస్తాయి. ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేస్తాయి అని చెప్పాడు. సో ఒక 2 ఎఫెక్ట్స్ ఒక 4 కారణాలు మనం చూడడం జరిగింది. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1, 2 సార్లు చదవండి. మీరు ఈ సబ్జెక్ట్ ఎవరైతే చదువుతున్నారో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని ఫిఫ్త్ సెమ్ కెమిస్ట్రీలో ఒక సబ్జెక్ట్ ఉంటదండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని. ఆ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ సిమిలర్ అండి. మీరిక్కడ ఇప్పుడు 3 క్వెషన్స్ చదివారు కదా! ఈ 3 క్వెషన్‌లు అందులో కూడా ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో కూడా ఈ క్వెషన్స్ ఉంటాయి అక్కడ. ఓకేనా? సో, జాగ్రత్తగా నేర్చుకోండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దామా మరి? ఇంపార్టెంట్ క్వెషన్ అండి. మన డైలీ లైఫ్‌లో వాటర్ రిసోర్స్ యొక్క యూజ్ ఏంటి? వాటర్ రిసోర్స్ అంటే ఏంటి? వాటర్ అనేది ఇండిస్పెన్సిబుల్ రిసోర్స్ అండి. మన భూమి మీద మన భూమి మీద మనిషికి అవసరమైన ఇండిస్పెన్సిబుల్ రిసోర్స్ అంటారు ఈ వాటర్‌ని. అప్రాక్సిమేట్‌లీ 70.8% వరకు భూమి యొక్క సర్ఫేస్ అంతా కూడా వాటర్‌తోనే కవర్ అయ్యి ఉంది. ఓషన్స్ రూపంలో. ఇందులో 97% అనేది మనిషి కన్జంప్షన్ చేయడానికి పనికిరాని వాటర్. అంటే ఆహ్, స్ ఏంటది? సముద్రాల్లో ఉన్న వాటర్ అన్నమాట.
2% అనేది గ్లాసియర్స్ మంచుగడ్డల రూపంలో లాక్ అయిపోయింది. మరి 1% కన్నా తక్కువ ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ మాత్రమే ఫ్రెష్ వాటర్. దాన్ని మాత్రం మనిషి యూజ్ చేసుకోగలడు. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రిసోర్సెస్. అంటే ఏదైనా జీవికి జీవించాలంటే వాటర్ ఉండాలి పక్కన. ఎందుకంటే దీనిక కొన్ని క్యారెక్టరిస్టిక్స్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఈ వాటర్‌కి. అవేంటంట? సచ్ యాస్ ఫస్ట్ వాటర్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటది. సో, వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ 0-1000 డిగ్రీల టెంపరేచర్. సో, ఈ హీట్‌ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ వీటన్నిటిని కూడా వాటర్ అనేది అంటే వాటర్ వల్ల ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో ఉంటాయని చెప్పాడు. వాటర్ ఈజ్ అనేది ఒక ఎక్సలెంట్ సాల్వెంట్. ఇది క్యారియర్ ఆఫ్ న్యూట్రియంట్స్‌ని క్యారీ చేసే విధంగా ఉపయోగపడుతుంది. హెల్ప్స్ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ టు ద సెల్స్ ఇంటు ద బాడీ. మన బాడీలో ఉన్న ప్రతి సెల్‌కి ఏవైతే న్యూట్రియంట్స్ అవసరమో ఆ న్యూట్రియంట్స్ వెళ్ళడానికి వాటర్ అనేది బాగా యూజ్ అవుతుంది. బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా బాడీ స్ట్రక్చర్‌ని సపోర్ట్ చేస్తుంది. వేరియస్ పొల్యూటెంట్స్‌లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. కొన్నిసార్లు మైక్రో ఆర్గానిజమ్స్‌ని లార్జ్ నంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్‌ని క్యారియర్‌గా యాక్ట్ చేస్తుంది. అంటే వాటిని తీసుకెళ్ళేదిగా ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సో, బైక్ మీద వెళ్తాం. అలాగే ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో చిన్న మన కంటికి కూడా కనిపించిన వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ క్యారీ చేయడానికి కూడా వాటర్ అనేది ఉపయోగపడుతుంది. మూడోది హైడ్రోలాజికల్ సైకిల్‌కి ఇది రెస్పాన్సిబుల్. ఎందుకంటే వాటర్ అనేది భూమి మీద ఉన్న వాటర్ అనేది దానికి అంటే ఫస్ట్ సూర్యుడనేది ఈ ఏవైనా నదుల మీద గాని, సముద్రం మీద పడినప్పుడు ఇది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయ్యి మేఘాల్లోకెళ్తుంది. మరలా మేఘాల నుంచి వర్షం వస్తుంది. ఈ హైడ్రల్ సైకిల్ మొత్తానికి మెయిన్ ఏంటి? వాటరే. అదే జెప్పాడు. సో, 1.4 ఇంచ్ థిక్ లేయర్ ఆఫ్ వాటర్ ఎవాపరేట్స్ అండ్ మెజారిటీ ఆఫ్ వాటర్ రిటర్న్స్ టు ఎర్త్ త్రూ హైడ్రోలాజికల్ సైకిల్. సో, భూమి మీద 1.4 ఇంచుల లేయర్ ఆఫ్ వాటర్ అనేది ఇప్పుడు రోజు ఎవాపరేట్ అయిపోద్ది. అదే విధంగా మరలా హైడ్రోలాజికల్ సైకిల్ రూపంలో వర్షం రూపంలో మళ్ళా భూమికొచ్చేస్తది. వాటర్ అనేది రిన్యూవబుల్ రిసోర్సెస్. సో బట్ ఇట్స్ ఓవర్ యూజ్ అండ్ పొల్యూషన్ మేక్ ఇట్ అన్‌ఫిట్ ఫర్ యూజ్. సో, ఎప్పుడైతే వాటర్ నువ్వు ఎక్కువగా వాడినా, దాన్ని పొల్యూట్ చేసినా, అది యూజ్ చేయడానికి పనికి రాకుండా పోతుంది. సీవేజ్, ఇండస్ట్రియల్ యూజ్, కెమికల్స్ ఇవన్నీ కూడా వాటర్ యొక్క నైట్రేట్స్‌ని పొల్యూట్ చేస్తాయి. ఇందులో సీవేజ్ గాని, ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి గాని, కెమికల్స్ నుంచి గాని నైట్రేట్స్ వస్తాయి. ఈ నైట్రేట్స్ వాటర్‌లో కలిసాయనుకో వాటర్ పొల్యూట్ అయిపోతుంది. మెటల్స్ గాని, పెస్టిసైడ్స్ గాని ఇవి ఏవైనా వాటర్‌లో కలిసినా, ఆ వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. అయితే వాటర్ రిసోర్స్ యొక్క యూజ్ ఏంటి? వాటర్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్, ఇండస్ట్రియల్, డొమెస్టికల్, రిక్రియేషనల్, ఎన్విరాన్మెంటల్ ఈ ప్రతి యాక్టివిటీలో వాటర్ అవసరమే కదా! సో, మెజారిటీ ఆఫ్ ద యూజ్ రిక్వైర్ ఫ్రెష్ వాటర్. ప్రతి దగ్గర ఫ్రెష్ వాటర్ అవసరం. 97% వరకు వాటర్ అనేది ఈ ఎర్త్ మీద ఉన్న 97% వాటర్ సాల్ట్ వాటరే. 3% ఫ్రెష్ వాటర్ అనేది మిస్టేక్ అండి. 2% అనేది గ్లాసియర్ రూపంలో ఉంది. 1% కన్నా తక్కువ అనేది ఫ్రెష్ వాటర్. లిటిల్ ఓవర్ 2/3 ఆఫ్ ద అవైలబుల్ ఫ్రెష్ వాటర్ ఇస్ ఫ్రోజన్ ఇన్ గ్లాసియర్స్. సో, అయితే 2/3 వంతనేది వాటర్ ఏదైతే ఉందో, అది ఐస్ గడ్డల రూపంలో ఉంది. గ్లాసియర్స్ రూపంలో అండ్ పోలార్ ఐస్ రూపంలో ఉంది అని జెప్పాడు. రిమైనింగ్ ఫ్రెష్ వాటర్ అనేది మన గ్రౌండ్ వాటర్ భూమి నుంచి మనం పైపులు పెట్టి తాగుతాం గదా! మోటార్ ఏస్తాం కదా! గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంది. నెగ్లిజిబుల్ పోర్షన్ అనేది గాలిలో ఉంది కొద్దిగా అని జెప్తున్నాడు. సో, అయితే వాటర్ అనేది డిఫరెంట్ సెక్టార్స్‌లో ఎలా వాడతారని చెప్పాడు. ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్‌లో 69% ఆఫ్ వాటర్ అనేది బేసికల్‌గా అగ్రికల్చర్‌లో జరుగుతుంది మన భారతదేశంలో. 69% వరకు అగ్రికల్చర్‌లో మనం వాటర్‌ని యూజ్ చేస్తాం. ఈస్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఇన్ ది ఎర్త్ అవైలబుల్ ఫ్రెష్ వాటర్. ఎర్త్ మీద ఉన్న ఫ్రెష్ వాటర్స్ అంతా కూడా మాక్సిమం లార్జెస్ట్ కన్స్యూమర్ అంటది అగ్రికల్చర్‌ని. వ్యవసాయం కోసం మాత్రం ఎక్కువగా వాడుతున్నాం. 2050 నాటికి గ్లోబల్ వాటర్ డిమాండ్ వచ్చేసరికి ఈజ్ ఎస్టిమేట్ టు ఇంక్రీజ్ బై ఫర్దర్ 19%. 19% వాటర్ యూసేజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇర్రిగేషనల్ నీడ్స్. సో, అంటే కొన్ని మనం వ్యవసాయం చేయాలంటే వాటర్ అవసరం. ఇప్పుడు 69% వరకు యూజ్ చేసేస్తున్నాం. మరికొన్ని రాబోయే రోజుల్లో 19% ఇంకా పెరగొచ్చని చెప్తున్నాడు. ఇరిగేషన్ ఎప్పుడైతే ఎక్స్‌పాండ్ అవుతుందో, సో, అంటే వాటర్ స్టోరేజ్ మీద కొంత ప్రెషర్ పడుతుంది. ఇరిగేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, అంటే వ్యవసాయం ఎప్పుడైతే పెరుగుతుందో, జనాభా పెరుగుతుంది, తిండి పెరుగుతుంది. తిండి పెరుగుతుందంటే ఇరిగేషన్ పెరుగుతుంది. సో, ఇరిగేషన్ పెరగడం వల్ల వాటర్ యూసేజ్ పెరుగుతుంది. అదే చెప్పాడు. It's still inconclusive whether further expansion of irrigation as well as additional water withdrawals from rivers. సో, ఇరిగేషన్ ఎప్పుడైతే పెరిగిందో రివర్స్ నుంచి ఎక్స్‌ట్రా వాటర్ మనం తీసుకోవాలి. గ్రౌండ్ నుంచి ఎక్కువ వాటర్ ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసుకుంటే ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఈదిలో ఎవరికో ఒకళ్ళకి బోర్ ఉండేది. ఒకళ్ళిద్దరికి. ఇప్పుడు ప్రతి ఇంటికి బోర్ వచ్చేసింది. సో, అంటే గ్రౌండ్ వాటర్ యూసేజ్ పెరిగిపోతుంది. సో, వీటి వల్ల ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో జరగొచ్చు. వాటర్ ఈ విధంగా యూజ్ అవ్వచ్చని చెప్పాడు. రెండోది ఇండస్ట్రియల్ యూసేజ్. వాటర్ అనేది మనకి రక్తం ఎంత అవసరమో ఇండస్ట్రీకి వాటర్ అంత అవసరం. లైఫ్ బ్లడ్ అన్నాడు. ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ రా మెటీరియల్, కూలెంట్
సో వాటర్‌ని కొన్నిసార్లు కూలెంట్‌గా వాడతారు. సాల్వెంట్‌గా వాడతారు. ట్రాన్స్‌పోర్ట్ ఏజెంట్‌గా వాడతారు. సోర్స్ ఆఫ్ ఎనర్జీ కింద వాడతారు ఇండస్ట్రీలో. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా టోటల్ ఇండస్ట్రీ వాటర్ కన్జంప్షన్ మొత్తం అవసరమే. వీళ్ళందరికీ వాటర్ అవసరమే. పేపరు, అలైడ్ ప్రొడక్ట్స్ ఇవి పక్కన పెట్టినట్లయితే కెమికల్స్ అండ్ ప్రైమరీ మెటల్స్ అన్ని మేజర్ ఇండస్ట్రియల్ యూజర్స్ అందరూ కూడా వాటర్‌ని యూజ్ చేస్తారు. వరల్డ్ వైడ్‌గా ఇండస్ట్రీ అకౌంట్స్ ఫర్ 19% ఆఫ్ టోటల్ కన్జంప్షన్. వరల్డ్ వైడ్‌గా ఇండస్ట్రీస్ కోసం 19% వాటర్‌ని వాడుతున్నారు. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్‌లో ఆ ఇండస్ట్రీ మోర్ దెన్ హాల్ఫ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్ ఫర్ ద హ్యూమన్ యూజ్. మనిషికి ఏదైతే అవసరమైన నీరుందో అందులో సగం కన్నా ఎక్కువ వేస్తున్నాయి కొన్ని దేశాల్లో. నెక్స్ట్ డొమెస్టిక్ యూజ్ అంటే మనం తాగడానికి, క్లీనింగ్ అంటే స్నానం చేయడానికి, పర్సనల్ హైజీన్ చేతులు కడుక్కోవడానికి, మొక్కలకు నీళ్ళు పోయడానికి, కుకింగ్, వాషింగ్ ఆఫ్ క్లాత్స్, డిషెస్, వెహికల్స్ వీటన్నిటికి కూడా మనం వాటర్ అవసరం. సిన్స్ ద ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ 2 రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సో పీపుల్ మూవింగ్ ఔట్ ఆఫ్ ద కంట్రీ సైడ్ టు ద ఎవర్ ఎక్స్పాండింగ్ సిటీస్. సో సిటీస్‌లోకి మనుషులనేది మూవ్ అవుతూ వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగాక మనుషులందరూ కూడా సిటీస్ వైపు వెళ్ళడం వైపు మరుగు అంటే మొగ్గు చూపించారు అని చెప్తూ వచ్చాడండి. నెక్స్ట్ సో ద స్టన్ హ్యాస్ ఇంపార్టెంట్ 15 ఇంప్లికేషన్స్ ఆన్ అవర్ వాటర్ రిసోర్సెస్. మన వాటర్ రిసోర్సెస్ మీద 15 ఇంప్లికేషన్స్ పడ్డాయి దీనివలన అని చెప్తూ వచ్చాడు. గవర్నమెంట్ అండ్ కమ్యూనిటీస్ హ్యావ్ హ్యాడ్ టు స్టార్ట్ బిల్డింగ్ లార్జ్ వాటర్ సప్లై సిస్టమ్స్ టు డెలివర్ వాటర్ టు న్యూ పాపులేషన్ అండ్ ఇండస్ట్రీస్. రాబోయే రోజుల్లో పాపులేషన్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ పెరుగుతాయి. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్, కమ్యూనిటీస్ ఏం చేయాలంటే లార్జ్ వాటర్ సప్లై సిస్టమ్స్‌ని బిల్డ్ చేయాలి. ఆఫ్ ఆల్ వాటర్ కన్జంప్షన్ ఇన్ ద వరల్డ్ డొమెస్టిక్ యూజ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 12%. సో, మొత్తం ప్రపంచాన్ని లెక్కేసుకుంటే డొమెస్టిక్ యూజ్ కోసం 12% నీరుని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే. సో, ఇది వాటర్ రిసోర్స్ సంబంధించిన క్వెషన్ నాన్న. జాగ్రత్తగా నేర్చుకోండి. సో, ఈ చాప్టర్‌లో ఇంకొక క్వెషన్ ఉంది. ఆ ఒక్క క్వెషన్ నేర్చుకుంటే మీకు ఈ చాప్టర్ నుంచి వచ్చే ఫుల్ మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. విన్నారా? బయోడైవర్సిటీ అంటే ఏంటి? జీవ వైవిధ్యం అంటే ఏంటి? డెఫినిషన్ విచ్ డిస్క్రైబ్స్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం వితిన్ ఎ సింగిల్ ఎకోసిస్టమ్. ఒక సింగిల్ ఎకోసిస్టమ్‌లో ఇందులో కొన్ని డైవర్సిటీ ఆఫ్ స్పీసీస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కొన్ని ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్ అంటే టెంపరేచర్, ఆక్సిజన్, క్లైమేట్ లెవెల్స్, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇవి ఒక సింగిల్ ఎకోసిస్టమ్‌లో ప్రతి లివింగ్ ఆర్గానిజం అని చెప్పేదే బయోడైవర్సిటీ. ఓకే. బయోడైవర్సిటీ కెన్ బి మెజర్డ్ గ్లోబల్లీ ఆర్ ఇన్ స్మాలర్ సెట్టింగ్స్. కొన్ని సెట్టింగ్స్ యూజ్ చేసుకొని పాండ్స్ అంటే చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా! చిన్న చిన్న ఇదంటారు బంద అంటారు. అంటే మీకు అది ఐడియా లేదేమో. చెరువులు చిన్న చిన్న చెరువులు. ఓకే. చిన్న చిన్న చెరువులు. వీటికి అనుగుణంగా గ్లోబల్‌గా మెజర్ చేస్తారు. అదేవిధంగా చిన్న చిన్న చెరువులతో కూడా బయోడైవర్సిటీ మెజర్ చేస్తారు. బయోడైవర్సిటీ ఈస్ ద వేరియేషన్ అమాంగ్ లివింగ్ ఆర్గానిజం ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఇంక్లూడింగ్ టెరెస్ట్రియల్, మెరైన్, డెజర్ట్ ఎకోసిస్టమ్. ప్రతి ఎకోసిస్టమ్స్ నుంచి కూడా ఈ బయోడైవర్సిటీ అనేది ఒక్కొక్క దగ్గర మారిపోతూ ఉంటుంది. అండ్ ద ఎకలాజికల్ కాంప్లెక్సెస్ ఆఫ్ విచ్ దే ఆర్ పార్ట్. సో, వాళ్ళు ఏ ఎకలాజికల్ కాంప్లెక్స్ ఉన్నారో దానికి అనుగుణంగా బయోడైవర్సిటీ మారుతుంది. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్ on earth are of great diversity, living in diverse habitats and possessing diverse qualities and are vital to human extension, providing food, shelter, clothing, medicines. సో బయోడైవర్సిటీ అంటే ఏం చెప్తూ వస్తుంది దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఏవైతే భూమి మీద జీవిస్తున్న లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అన్నిటికీ గ్రేట్ డైవర్సిటీని కలిగి ఉన్నాయి. హ్యూమన్ ఎక్స్టెన్షన్ ప్రొవైడింగ్. సో మనిషి ఎక్స్టెన్షన్ కోసం ఫుడ్ అవసరం, షెల్టర్ అవసరం, బట్ట అవసరం, మెడిసిన్స్ అవసరం. సో కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ ఎకలాజికల్ వాల్యూ. ప్రతి స్పీస్ ప్లే యూనిక్ రోల్ ఇన్ ఎకోసిస్టమ్. ఒక ఎకోసిస్టమ్‌లో ప్రతి స్పీస్ అంటే ప్రతి జీవి కూడా ఒక యూనిక్ రోల్‌ని పోషిస్తుంది. సో, ఈ రోల్‌తో దానికి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎకోసిస్టమ్స్ అనేవి డిస్రప్టెడ్. డు నాట్ గెట్ డిస్రప్టెడ్. ఎకోసిస్టమ్ ఎప్పుడు కూడా డిస్రప్టెడ్ అవ్వదు. ఇఫ్ వి డు నాట్ యూజ్ ఎ ప్లాంట్ ఆర్ యానిమల్ ఫర్ మేకింగ్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీస్. మన ఇండస్ట్రీస్‌లో ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడం కోసం ప్లాంట్స్‌ని గాని, యానిమల్స్‌ని గాని నువ్వు టచ్ చేయనంత వరకు ఎకోసిస్టమ్ డిస్రప్ట్ అవుతుంది. By virtue of its very existence in the wild, it provides us with many important services. These services maintain ecological so కొన్ని సర్వీసెస్‌ని అందిస్తున్నాయి. ఈ సర్వీసెస్ వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ సిస్టమ్ ఎకోసిస్టమ్‌లో ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బయోడైవర్సిటీలో రెండో ఇంపార్టెన్స్ కన్సమ్ కన్సంప్టివ్ యూజ్ వాల్యూ. అంటే ఇట్ ఈస్ ద వాల్యూ పుట్ ఆన్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ నేచర్ విచ్ ఆర్ కన్జ్యూమ్డ్ డైరెక్ట్‌లీ వితౌట్ పాసింగ్ త్రూ ఏ మార్కెట్. మార్కెట్ గుండా కాకుండా డైరెక్ట్‌గా నువ్వు ఏదైతే కన్జ్యూమ్ చేస్తావు నేచురల్‌లో ఓకే. సో, దాన్ని ఆ వాల్యూని కన్జంప్టివ్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫైర్‌వుడ్ అంటే ఆహ్, ఏంటంటే మనం బయటన కర్రల పొయ్యి మీద వంట వండాలనుకున్నాం. మనకి కర్రలు కావాలి. కర్రలు కోవడం కోసం
ఒక ట్రీని కట్ చేసావు. యూజింగ్ అన్ యానిమల్ ఆఫ్టర్ హంటింగ్ ఇట్. సో, హంట్ చేసిన తర్వాత ఒక యానిమల్‌ని నువ్వు కన్జ్యూమ్ చేసావు. చెట్లు కట్ చేసిన తర్వాత దాన్ని ఫైర్‌వుడ్‌గా వాడి ఆ యానిమల్‌ని ఉడకబెట్టి తినేసావు. సో, దీన్ని కన్జంప్టివ్ వాల్యూ అంటారు. ప్రొడక్టివ్ అంటే వాల్యూ పుట్ ఆన్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ నేచర్ విచ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ఏ మార్కెట్. మార్కెట్‌లోకి వెళ్ళాక మనం కన్జ్యూమ్ చేసామనుకో, వాటిని ప్రొడక్టివ్ యూజ్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫిష్ కొన్నావు, ఒక చేప కొన్నావు మార్కెట్ నుంచి. సో, దానికి ఒక ప్రొడక్టివ్ యూజ్ వాల్యూ ఉంటుంది. నాలుగోది సోషల్ వాల్యూస్. ఒక బయోడైవర్సిటీ సోషల్ వాల్యూస్ లైస్ ఇన్ ద మోర్ అండ్ మోర్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ బై ఎఫ్లూయెంట్ సొసైటీస్. సో, ఎఫిషియెంట్ సొసైటీలో ఈ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకోవడం. చాలా ఎక్కువ రిసోర్సెస్‌ని యూజ్ చేయడం వల్ల సోషల్ వాల్యూస్ అని చెప్తూ వచ్చాడు. లోకల్ యూజ్ ఆర్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ బయోడైవర్సిటీ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. సో, లోకల్ యూజ్ చేసుకోవచ్చు. సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేసుకున్నా సరే ఈ బయోడైవర్సిటీ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉండదు. ఎకోసిస్టమ్ పీపుల్ వాల్యూస్ బయోడైవర్సిటీ యాస్ ఎ పార్ట్ ఆఫ్ దర్ లైవ్లీహుడ్. సో, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్‌లో ఈ బయోడైవర్సిటీ అనేది ఒక పార్ట్ అనమాట. కల్చరల్, రిలీజియస్ సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సోషల్ వాల్యూస్ అంటే ఇప్పుడు మనకు కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి కదా! మన తండ్రుల నుంచి, తాతల నుంచి వచ్చినవి. సో, పిల్లొస్తే ఇది పిల్లి ఎదురుగా వస్తే బయటికెళ్ళకూడదు. సో, ఇలాంటి నమ్మకాలుంటాయి కదా! ఇవన్నీ కూడా సోషల్ వాల్యూస్ కిందకొస్తాయని చెప్తున్నాడు. ఓకే. నౌఎడేస్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ లస్ గ్రీన్ వెజిటేషన్ అండ్ కోరల్ రీఫ్ ఐస్‌లాండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టూరిజం. టూరిజం పర్పస్‌లో గ్రీన్ వెజిటేషన్‌ని పెంచుతుంది. అదేవిధంగా కొన్ని ఐస్‌లాండ్స్‌ని తయారు చేస్తుంది. గవర్నమెంట్స్ చాలా మనీని దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ సిస్టమ్స్ రీసెంట్ ఇయర్స్‌లో ఫార్మర్స్ అందరూ కూడా హాస్ రిసీవ్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్ టు గ్రో ఈచ్ క్రాప్ ఫర్ నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్ రాదర్ దెన్ టు సప్లై లోకల్ నీడ్స్. సో, లోకల్‌లో అవసరమైనది కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏదైతే క్రాప్స్ అవసరమో దానికి అనుగుణమైన క్రాప్స్ ఈ రోజుల్లో వ్యవసాయం చేస్తున్నారు. సో, దీనివల్ల లోకల్‌లో ఫుడ్ షార్టేజ్ వస్తది. లోకల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది. ల్యాండ్‌లెస్‌నెస్ అనేది పెరిగిపోతుంది. టెండెన్స్ అంటే ఫ్లడ్స్ రాడానికి, కరువులు రాడానికి కారణం పెరుగుతుంది. ఎందుకంటే లోకల్ నుంచి మనకు అవసరమైనది తయారు చేయట్లే. బయట దేశస్తులు అందుకే బయటకి అమ్మితే ఎక్కువ మనీ వస్తుంది. సో, దానివల్ల బయటికి ఇంపోర్ట్ చేయడం కోసం చూస్తున్నారు తప్ప, లోకల్ మార్కెట్‌లో యూజ్ చేయట్లేదు. ఈ అగ్రికల్చర్ అని చెప్తున్నాడు. ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ ఈ బయోడైవర్సిటీలో ప్రతిదానికి కొన్ని ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. ప్రతి హ్యూమన్ కల్చర్ కూడా ఒక రిలీజియన్ ఉంటుంది. ఒక మతం ఉంటుంది. సొసైటీకి కొన్ని ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. సో, సెవరల్ కల్చర్ అండ్ మోరల్ ఎథికల్ వాల్యూస్ ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ కన్జర్వేషన్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అసోసియేట్ అయ్యి ఉంటాయి. కంట్రీలోని ప్రతి ఒక్కరం కూడా హాస్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ సాక్రెడ్ గ్రోవ్స్ ఆర్ డెలీస్ ప్రిజర్వ్డ్ బై ట్రైబల్ పీపుల్ ఇన్ ద సెవరల్ స్టేట్స్. కొన్ని స్టేట్స్‌లో ఉన్న ట్రైబల్ పీపుల్స్ ఏవైతే ట్రైబల్ తెగల వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వాల్యూస్‌ని కాపాడుతున్నారు అని చెప్తూ వస్తున్నాడు. ఓకే. నెక్స్ట్. సో, ఇది సాక్రెడ్ గ్రోవ్స్ అరౌండ్ యాన్సియంట్ సాక్రెడ్ సిటీస్ సారీ సాక్రెడ్ సైట్స్ అండ్ టెంపుల్స్ యాక్ట్స్ యాస్ జీనీ బ్యాంక్స్ ఫర్ వైల్డ్ ప్లాంట్స్. ఏం చెప్తున్నాడు? ఏం లేదండి. పురాతన కాలం నుంచి మనకి ట్రెడిషనల్‌గా కొన్నొస్తున్నాయి. కొన్ని గుడులు. సో, 100, 150 సంవత్సరాలు దాటిన గుడులు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. అవి ట్రెడిషనల్‌గా అంటే అవి కొన్ని మోరల్ వాల్యూస్ ఆ గుడులు చూసినప్పుడు మనకి కొన్ని వాల్యూస్ పెరుగుతాయి. ఓకే. ఒకానొక టైంలో ఇలా కట్టారా? ఓకే. సో, ఒకానొకప్పుడు దైవాన్ని ఇలా పూజించేవారా? సో, కొన్ని మోరల్ వాల్యూస్. అప్పుడు ఆ టెంపుల్స్‌లోనే విద్య నేర్పేవాళ్ళు. సో, అక్కడ ఎలాంటి మోరల్ వాల్యూస్ నేర్పేవాళ్ళు. అక్కడ రాసిన గ్రంథాలు ఇవన్నీ మనం నేర్చుకుంటాం. సో, వీటినే సోషల్ వాల్యూస్ అంటారు. సో, అదే విధంగా కొన్ని 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 టెంపుల్స్‌లో కొన్ని రకాలైన మొక్కలు బాగా పాత కాలం నాటి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే అవి పెరుగుతూనే ఉంటాయి. అక్కడ పెంచుతారు వాటిని. సో, అలాంటి ప్లాంట్స్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్తూ వచ్చాడు. సో, ఈ టెంపుల్స్ వలన ఎథికల్, మోరల్ వాల్యూస్ కూడా మనం నేర్చుకోవచ్చు అని చెప్పాడండి. ఓకేనా? సో, ఇక్కడితో మీకు ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం రెండో యూనిట్‌తో కలుద్దాం. థాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్‌లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్‌లో రెండో యూనిట్ నేర్చుకుందాం. సో, రెండో యూనిట్ ఎవరైతే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎవరైతే చదివారో, ఎవరైతే కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది కదా! ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఐదో సెమ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎవరు చదివారో, అందులో మీకు ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉంటదో అదే యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడ ఇచ్చేసాడు. సరే చూద్దాం. ఈ యూనిట్‌లో ఏం చెప్పాడో చూద్దాం. ఫస్ట్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ గురించి అడిగాడు. ఎన్విరాన్మెంట్ మీద అంటే ఈ జనాభా పెరుగుతుంది కదా! ఈ జనాభా పర్యావరణం మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది అడిగాడు చూద్దాం. సో, ఈ ఎర్త్ యొక్క కరెంట్ పాపులేషన్ వచ్చేసరికి 7.6 బిలియన్ పీపుల్. ఇంకా పెరుగుతూ ఉన్నారని చెప్తున్నాడు. సో, 2025 నాటికి అంటే ఈ సంవత్సరానికి 8 బిలియన్ అవ్వచ్చు. 2040 నాటికి 9 బిలియన్ అవ్వచ్చు. 11 బిలియన్
2100 సంవత్సరానికి 11 బిలియన్ మెంబర్స్ భూమి మీద ఉండొచ్చు. ఒక అంచనా. నెక్స్ట్ పాపులేషన్ అనేది ర్యాపిడ్‌గా గ్రో అవుతుంది. ద ఎబిలిటీ ఆఫ్ అవర్ ప్లానెట్ టు సపోర్ట్ ఇట్ గివెన్ కరెంట్ ప్రాక్టీసెస్. సో, ఏం చెప్తూ వచ్చానంటే పాపులేషను 2025 నాటికి 8 బిలియను, 2040 నాటికి 9 బిలియను, 2100 నాటికి 11 బిలియన్ ఇలా పెరగొచ్చు జనాభా. జనాభా విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్తూ, ఓవర్ పాపులేషన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద నెగెటివ్ ఎన్విరాన్మెంటల్. పాపులేషన్ ఎక్కువ పెరిగిపోయిందనుకోండి, ఎన్విరాన్మెంట్‌కి నెగెటివ్ అంటే ఎన్విరాన్మెంట్‌కి హాని చేసే విధంగా మారిపోతుంది. అండ్ ఎకనామిక్ అవుట్‌కమ్స్ రేంజింగ్ ఫ్రమ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఓవర్ ఫార్మింగ్. సో, జనాభా పెరుగుతున్న కొద్దీ తినడానికి తిండి ఎక్కువ అవసరం కదా! సో, ఫార్మింగ్ పెరుగుతుంది. డిఫారెస్టేషన్ ప్లేస్ అవసరం. చుట్టుపక్కల చెట్లు అవన్నీ కొట్టేస్తుంటాం. సో, డిఫారెస్టేషన్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉంటేనే ఇంట్లో నచ్చినట్టు నీళ్ళు ఇసిరేస్తారు. ఒక 20 మంది పిల్లలు ఉన్నారనుకో ఏమవుతది? ఇల్లు మొత్తం గందరగోళం అయిపోద్ది. అలాగే జనాభా ఎక్కువైతే వాటర్ కూడా పొల్యూట్ అయిపోద్ది. టు యూత్రిఫికేషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో, ఇలా జరగడం వల్ల ఈ ఎన్విరాన్మెంట్‌లో యూత్రిఫికేషన్, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అని చెప్పాడు. అయితే లాట్ ఆఫ్ పాజిటివ్ స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ టు బెటర్ ఎన్‌ష్యూర్ ద సస్టైనబిలిటీ ఆఫ్ హ్యూమన్స్ ఆన్ అవర్ ప్లానెట్. అయితే ఏం చెప్పాడైతే కొన్ని పాజిటివ్ స్టెప్స్ మనం తీసుకున్నట్లయితే, ఈ హ్యూమన్ యొక్క సస్టైనబిలిటీని మన ప్లానెట్ మీద బెటర్ చేయగలం. అంటే ఇంకా మనిషి యొక్క మనుగడని ఇంకా బాగా పెంచొచ్చు అని చెప్తూ వచ్చాడు. అయితే మనకు ప్రాబ్లమ్ వచ్చేసరికి టూ మెనీ పీపుల్ ఎక్కువ మంది ఉండడం వల్ల హ్యాస్ మేడ్ లాస్టింగ్ సొల్యూషన్స్ మోర్ ఛాలెంజింగ్ టు ఫైండ్. ఇప్పుడు ఈ ఎర్త్ మీద పాపులేషన్ పెరిగిపోతుంది. ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఈ ఏవైతే ఆహ్, మనుషులు చేసే సొల్యూషన్స్ ఏవైతే మెనీ పీపుల్ హాస్ మేడ్ లాస్టింగ్ సొల్యూషన్స్ మోర్ ఛాలెంజింగ్ టు ఫైండ్. ఏవైతే మనిషి కొన్ని పనికిరాని వ్యర్థాలు, కొన్ని వేస్టేజెస్ ఏవైతే చేస్తున్నారో అవి ఫైండ్ ఔట్ చేయడం అనేది పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది అని చెప్పాడు. నెక్స్ట్ ఓవర్ పాపులేషన్. ఓవర్ పాపులేషన్ ఎప్పుడు వాడతామంటే ఒక సిట్యుయేషన్‌లో అంటే ఈ వరల్డ్ మొత్తంలో ద ఏరియా హాస్ ఎ పాపులేషన్ సో లార్జ్ దట్ ద పీపుల్ దేర్ ఆర్ సఫరింగ్ యాస్ ఎ రిజల్ట్. సో, మనుషులు ఎక్కువైపోవడం వల్ల అక్కడ సఫరింగ్ అక్కడ ఏమైనా బాధ వచ్చినట్లయితే లేదా ఏదైనా ఏదైనా అనుకోనిది జరిగినట్లయితే దాన్నే ఓవర్ పాపులేషన్ అంటారు. ఇప్పుడు చూడండి ఎక్కువ మంది జనాభా అయిపోయినారనుకోండి అంటే ఎక్కడైనా ఒక చిన్న ఆహ్, ఈ తొక్కిసలాట జరిగింది ఇలా వింటాం. తొక్కిసలాట ఎప్పుడు జరుగుతది? ఇద్దరు ముగ్గురు నుంచి జరుగుతదేంటి? జరగదు. ఓవర్ పాపులేషన్. ఇలా ఓవర్ పాపులేషన్ అవ్వడం వల్ల పీపుల్ ఆర్ సఫరింగ్ యాస్ ఎ రిజల్ట్. సో, పాపులేషన్ ఎక్కువైపోతే ఎవరైతే పీపుల్ ఉన్నారో అంటే మనం సఫర్ అవుతాము. ఇంకొకలా చెప్పాలంటే పాపులేషన్ ఎప్పుడైతే ఎక్కువవుతుందో ఆ రీజియన్‌లో లేదా ఆ ప్లానెట్‌లో దాని వలన ద నంబర్ ఆఫ్ పీపుల్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ క్రాప్స్ దట్ కెన్ బి సఫర్డ్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరగకుండానే ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్, క్రాప్స్ ఉన్నాయో అవి వాటికి సపోర్టివ్‌గా ఉంటుంది. దేర్ సఫరింగ్ మే ఇంక్లూడ్ ఏ షార్టేజ్ ఆఫ్ ఫుడ్. దీనివల్ల జనాభా పెరగడం వల్ల ఫుడ్‌లో షార్టేజ్ రావచ్చు. లిమిటెడ్ యాక్సెస్ టు హెల్త్ కేర్. జనాభా ఎక్కువైపోతే హాస్పిటల్స్ ఎన్నని కడతాం. సో, హెల్త్ కేర్ లిమిట్‌గా ఉంటది. కొన్ని పబ్లిక్ సర్వీసెస్ కూడా లిమిటెడ్‌గా ఉంటాయి. ఓవర్ క్రౌడింగ్ లేదా జనాభా పెరిగిపోవడం వల్ల క్రౌడ్ ఎక్కువ పెరిగిపోతుంది. ఉండే ఉద్యోగాలు తక్కువ, రాసినోళ్ళు ఎక్కువ. దానివల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా పెరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. అయితే దీనికి గల కారణాలేంటి అని మనం చూద్దాం. సో, టు ట్రెండ్స్ స్టెమ్మింగ్ ఫ్రమ్ స్పైక్ ఇన్ బర్త్ రేట్స్ ఇన్ ద మిడ్ 20th సెంచరీ. ఓవర్ పాపులేషన్ ఆఫ్ స్పెసిఫిక్ లొకేషన్స్ కెన్ ఆల్సో రిజల్ట్ ఫ్రమ్ మైగ్రేషన్. సో, మైగ్రేషన్ నుంచి మనం చూసుకుంటే, ఈ ఓవర్ పాపులేషన్ కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్‌లో ఎక్కువవుతుంది. ఆడ్లీ ఎనఫ్ ద ఓవర్ పాపులేషన్ ఆఫ్ ఎన్ ఏరియా కెన్ అక్కర్ వితౌట్ ఎ నెట్ గెయిన్ ఆఫ్ పాపులేషన్. సో, ఈ ఓవర్ పాపులేషన్ ఏదైతే ఒక ఏరియాలో జరిగే పాపులేషన్ అనేది నెట్ గెయిన్ పాపులేషన్‌తో సంబంధం లేదని చెప్తూ వస్తున్నాడు. ఇట్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ ఎ పాపులేషన్ విత్ ఎన్ ఎకానమీ రిలియంట్ ఆన్ ఎక్స్‌పోర్ట్స్ అవుట్‌గోయింగ్ ఇట్స్ క్యారింగ్ కెపాసిటీ కపుల్డ్ విత్ స్లిమ్ చేంజెస్ ఆఫ్ మైగ్రేషన్. ఈ మైగ్రేషన్ అంటే వలస ప్రాంతాలు. ఇలా వలస రావడం వల్ల పాపులేషన్ పెరిగే అవకాశం ఉందన్నాడు. దీన్నే డెమోగ్రాఫిక్ ఎంట్రాప్‌మెంట్ అంటారని చెప్పాడు. ఇప్పుడు వలస అంటే ఇప్పుడు మన భారతదేశానికి చాలామంది మైగ్రేట్ అవుతూ ఉంటారు. వలసొస్తారనమాట. వచ్చి దీనికి రావడం వల్ల పాపులేషన్ పెరుగుతుంది. మిడ్ 20th సెంచరీలో ఇలాగ ఎవరైతే మనకి మైగ్రేట్ అయ్యొచ్చారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క బర్త్ రేట్ అనేది ఎక్కువుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ అయితే ఓవర్ పాపులేషన్ మీద ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఎలా పడుతుందంటే, ఓవర్ పాపులేషను, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్స్ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేట్ అయ్యి ఉంటాయి. ఈ పాపులేషన్ ఎక్కువైందనుకో
ఎన్విరాన్మెంట్ చెత్త అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లో జనాభా ఎక్కువ ఉన్నారనుకో, ఇల్లు చెత్త చెత్త అయిపోతుంది. సో, అలాగే అండ్ కాంప్లెక్స్. బిలో విత్ సమ్ ఆఫ్ ద కీ సస్టైనబిలిటీ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఓవర్ పాపులేషన్. సో, కొన్ని కీ ఛాలెంజెస్ ఇచ్చాడు. అవి మనం చూద్దామని చెప్పాడు. అవి చూద్దాం. ఫస్ట్ ఎయిర్, వాటర్ పొల్యూషన్. సో, పైన ఇంకోటి చెప్పాడు మనకి. ఏం చెప్పాడు? ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ దే ఆర్ లిస్టెడ్ సెపరేట్‌లీ బట్ అండర్‌స్టాండ్. సో, సింపుల్‌గా ఉండడం కోసం సెపరేట్ చేసి ఇచ్చారు. సో, వాటి మధ్యన కనెక్షన్స్ మీరు తెలుసుకోండి అని చెప్తూ వచ్చాడు. ఫస్ట్ ఎయిర్, వాటర్ పొల్యూషన్ ఎలా జరుగుతుందో మనకు తెలుసు. ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఏంటి? ఇంట్లో ఒక పిల్లాడుంటే ఒక బైక్ కొనుక్కుంటాడు. అదే 5, 6 పిల్లలుంటే 5, 6 బైకులుంటాయి. సో, దానివల్ల ఏమవుతుంది? ఆ బైక్స్ నుంచి వచ్చిన పొగ వల్ల ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది. వాటర్ పొల్యూషన్ ఎలా అంటావు? సో, ఇంట్లో ఒక పర్సన్ స్నానం చేయడానికి అయ్యే నీరంత మహా అయితే ఒక బకెట్ అవుతాయి. బకెట్ అవుతాయి. సో, అదే 10 మంది చేస్తే 10 బకెట్లు. సో, ఈ విధంగా వాటర్ పొల్యూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యాస్ ద పాపులేషన్ గ్రోస్ పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో చాలా వరకు ఫారెస్ట్ ఏవైతే అడవులు ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే జనాభా పెరుగుతుంటే 10 మంది పిల్లలు 10 మందికి 10 ఇల్లులు ఉండాలి. ఇల్లు ఎక్కడి నుంచి కట్టేద్దాం? సో, చెట్లు నరుకుతారు. చెట్లు నరికి ఆ ప్లేస్ మీద ఇల్లు కడతారు. అంటే ఫారెస్ట్స్ కూడా క్లియర్ అయిపోతున్నాయి. సో, కొ 2 కామన్ రీజన్స్ ఏంటంటే డిఫారెస్టేషన్ కోసం ఎప్పుడైతే పీపుల్స్ పెరుగుతారో అంటే జనాభా ఎప్పుడైతే పెరుగుతారో వాళ్ళకి ఇల్లులు కట్టాలి. దాని వలన అదే విధంగా ఇండస్ట్రీస్‌కి ఫ్యూయల్ కింద ఈ చెక్కే అవసరం. ఏదైతే ఈ ఫారెస్ట్‌లో మన చెట్లు నరికినప్పుడు వచ్చే చెక్క ఉంటుంది కదా! ఆ చెక్క చాలా అవసరం ఇండస్ట్రీస్‌కి. ఫ్యూయల్ కింద వాడతారు. అదే ఇంట్లో అయినా సరే ఇప్పుడు గ్యాస్ పొయ్యిలొచ్చాయి. ఒకప్పుడేంటి కర్రల పొయ్యే. సో, అప్పుడు వుడ్ ఎక్కువ అవసరం. 10 మంది పిల్లలున్నారు. 10 మందికి వండాలి. తిండి ఎక్కువవుతుంది. ఈ కర్రలు కూడా ఎక్కువ అవసరం. సో, ఆ విధంగా డిఫారెస్టేషన్ జరగడానికి 2 కారణాలు. ఎప్పుడైతే జనాభా పెరుగుతారో ఆటోమేటికల్లీ అడవులు నాశనం అయిపోతాయి. దీని వలన ఎప్పుడైతే అడవులు లేదా ఎప్పుడైతే చెట్లు నాశనం అయిపోతున్నాయో ఎయిర్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది. త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ సో ఎనీమోర్. ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఎప్పుడైతే ట్రీస్ పోతున్నాయో, అంటే చెట్లు ఎప్పుడైతే పోతున్నాయో, ఎయిర్ పొల్యూషన్ రెడ్యూసింగ్ ద ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది అని చెప్పాడు. సో, తగ్గడం కాదు నాన్న. రెడ్యూసింగ్ ద ఎయిర్ పొల్యూషన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ వల్ల మనకి యాక్చువల్‌గా పొల్యూషన్ అనేది తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే మనం చెట్లు నరికేస్తున్నామో, అప్పుడు పొల్యూషన్ పెరిగిపోతుంది. అది దీని యొక్క అర్థం. ఇంకొక అంటే కొద్దిగా అపోజిట్ వేలో ఇచ్చాడు ఈ లైన్. ఓకే. వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ దట్ హావ్ లేట్‌లీ బీన్ బోదరింగ్ ఎన్విరాన్మెంటలిస్ట్. సో, ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ఓవర్ పాపులేషన్ జరగడం వల్ల ఇప్పుడొచ్చిన పెద్ద ఇష్యూ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్. పెద్ద ఇష్యూ ఇది ఇప్పుడు ఈ రోజుల్లో. లైక్ గ్లాస్ ఇన్ ఏ గ్రీన్ హౌస్, గ్యాసెస్ లైక్ అంటే సారీ నాన్న ఇది గ్లాస్ అని టైప్ చేశారు. గ్యాస్ నాన్న. ఇందులో ఉండే గ్యాసెస్ వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఎమిట్ ద సన్‌లైట్స్ బట్ టెండ్ టు రిఫ్లెక్ట్ బ్యాక్. ఎప్పుడైతే ఈ గ్రీన్ హౌసెస్ మీద ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడైతే సన్‌లైట్ నుంచి పడుతుందో, అది వెంటనే వెనక్కి బ్యాక్‌వర్డ్ లేదా డౌన్‌వర్డ్ వెనక్కి వెళ్ళిపోతుంది రిఫ్లెక్ట్ అయ్యి. దానివల్ల హీట్ ఏమవుతది? గ్రౌండ్ హీట్ దట్ ఈస్ రేడియేటెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ బిలో. సో, అంటే ఎప్పుడైతే ఆ హీట్ అనేది రేడియేట్ అయిపోతుంది. గ్రౌండ్ నుంచి వచ్చిన హీట్ ఏదైతే ఉందో అది రేడియేట్ అయిపోతుంది. ట్రాపింగ్ హీట్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఏదైతే ఆ హీట్ ఉందో రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ ఎఫెక్ట్‌ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు అని చెప్పాడు. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్ ఎక్స్‌టింక్షన్ ఆఫ్ స్పీసీస్. టుడే హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ కాజింగ్ మాసివ్ ఎక్స్‌టింక్షన్ ఆఫ్ స్పీసీస్. సో, మనిషి చేసే కొన్ని పనులు, కొన్ని అంటే మనం కావాలని చేయము. కొన్ని చేసే పనుల వల్ల ఈ స్పీసీస్ ఎక్స్‌టెన్షన్ అవుతున్నాయి. ద ఫుల్ ఇంప్లికేషన్ విచ్ ఆర్ బేర్లీ అండర్‌స్టూడ్. సో, మోర్ థాన్ 1.1 బిలియన్ పీపుల్ లివ్ ఇన్ ఏరియాస్ దట్ కన్జర్వెన్సీస్ కన్సిడర్ రిచెస్ట్ ఇన్ నాన్ హ్యూమన్ స్పీసీస్ అండ్ ద మోస్ట్ థ్రెటన్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. సో, ఏం చెప్తూ వచ్చాడంటే స్పీసీస్ ఎక్స్‌టెన్షన్. ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నామనుకోండి. ఇప్పుడు నేను ఒక్కడిని ఒక వాటర్ బాటిల్ తాగుతాను. అది ప్లాస్టిక్. ఆ వాటర్ బాటిల్ బయట పడేసాను. అప్పుడు ఆ ప్లాస్టిక్ శాతం 1% అనుకోండి. 10 మంది తాగితే 10%. ఆ విధంగా ఏమవుతుంది? అందులో బాక్టీరియా పెరుగుతుంది. మైక్రో ఆర్గానిజమ్స్ పెరుగుతాయి. సో, ఇలాగ స్పీసీస్ ఎక్స్‌టెన్షన్ జరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. సో, మోర్ థాన్ 1.1 బిలియన్ పీపుల్ ఎవరైతే ఆహ్, కన్జర్వేషనిస్ట్ ఏరియాస్ దగ్గరలో 1.1 బిలియన్ ఎవరైతే ఉన్నారో కన్సిడర్ ద రిచెస్ట్ ఒక రిచెస్ట్ పర్సన్ నాన్ హ్యూమన్ స్పీసీస్‌లో ఒక రిచెస్ట్‌ని తీసుకున్నాడు. నాన్ హ్యూమన్ స్పీసీస్‌లో ఒక రిచెస్ట్ దాన్ని తీసుకున్నాడు. అది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల చాలా థ్రెటన్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. డిప్రెషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. దీని అర్థం ఏంటంటే స్పీసీస్ పెరగడం. మనం చేసే కొన్ని పనుల వల్ల ఈ బాక్టీరియా, ఫంగి ఇవన్నీ పెరుగుతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫంగి పెరిగిందనుకుందాం. మనం చెరువులో చెత్త కలిపేస్తున్నాం. జనాభా ఎక్కువైపోయాం. సో, చెత్త ఎక్కడికెళ్తే చెరువులో చెత్త కలిపేసాం. సో, అప్పుడేమవుతది? చెరువు లోపల ఏమున్నాయి? చేపలున్నాయి.
చేపలున్నాయి గదా! చేపలు బతికే ఉన్నాయి. సో, ఈ చెత్త పడేయడం వల్ల అక్కడ ఫంగీ ఏర్పడిపోతుంది. చెరువు పైన చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చేస్తాయి నీటిలో పైన. దానివల్ల ఏమవుద్ది? బయట నుంచి ఆక్సిజన్ లోపలికెళ్ళదు. అందువల్ల లోపల చేపలేమవుతాయి? చచ్చిపోతాయి. సో, దీనివల్ల వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. అది వాడు చెప్పాలనుకున్న మ్యాటర్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ ఎర్త్ ఫ్రమ్ ద అల్ట్రావైలెట్ రేస్. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే భూమిని యూవీ రేస్ భూమి మీద పడకుండా ఏదైతే సన్ ద్వారా యూవీ రేస్ వస్తాయో, సూర్యుడి ద్వారా వచ్చే యూవీ రేస్ భూమి మీద పడకుండా ఓజోన్ లేయర్ మధ్యన ఉంటుంది. ఓజోన్ లేయర్ హాస్ బీన్ గ్రాడ్యువల్లీ రూయిన్డ్ బై ద ఎఫెక్ట్ ఆఫ్ సీఎఫ్‌సి గ్యాసెస్. సీఎఫ్‌సి గ్యాసెస్ వలన ఈ ఓజోన్ లేయర్ అనేది గ్రాడ్యువల్‌గా పాడైపోతుంది అని చెప్పాడు. ఈ సీఎఫ్‌సిస్‌ని మనం ఎందులో వాడతామంటే క్లోరోఫ్లోరో కార్బన్స్‌ని అన్నాం. మనం ఫ్రిడ్జిల్లోని, ఏరోజోల్ ప్రొపలెంట్స్‌లోని, అదే విధంగా ప్లాస్టిక్స్ ఫోమ్స్‌లోని వీటన్నిటిలో వాడతాం. ఏసీల్లోని వీటన్నిటిలో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వాడుతున్నాం. దీనివల్ల ఓజోన్ లేయరు రోజు రోజుకి చిరిగిపోతుంది. దీనివలన సీఎఫ్‌సిస్‌ని యూజ్ చేయడం వల్ల ఇది ద యూజ్ ఆఫ్ సీఎఫ్‌సిస్ ఇన్ ఏరోజోల్స్ హాస్ బీన్ బ్యాన్డ్ ఎవ్రీవేర్. ఈ కారణాన్ని బట్టి అంటే ఓజోన్ లేయర్ చిరిగిపోతుంది. ఈ కారణాన్ని బట్టి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏరోజోల్స్‌లో వాడడం అనేది బ్యాన్ చేశారు అని చెప్తూ వచ్చాడు. ద కాన్సంట్రేషన్ ఆఫ్ సీఎఫ్‌సి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క కాన్సంట్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో హ్యూమన్ పాపులేషన్ పెరిగినప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క కాన్సంట్రేషన్ పెరుగుతుంది. చూడండి ఊర్లో ఎవరికో ఒకళ్ళకి ఏసీ ఉండేది. ఇప్పుడు ఆ 10 ఇంట్లో 6, 7 ఇంట్లకి ఏసీ ఉంది. అంటే అప్పుడేమవుతుంది క్లోరోఫ్లోరో కార్బన్స్ యూసేజ్ పెరిగిపోతుంది. పోనీ ఏసీ పక్కన పెట్టండి. ఫ్రిడ్జ్ ఉన్నాయి లేదా ప్రతి అందరి ఇంట్లో. అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్నట్టే ఇంట్లో. సో, దీనివల్ల పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు కాన్సంట్రేషన్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. దానివల్ల ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో, హాస్ బీన్ లెస్సర్ టు ద ఎక్స్‌టెన్షన్ దట్ ఎ హోల్ ఇన్ ద లేయర్ హాస్ బీన్ ఫార్మ్డ్. ఆ ఓజోన్ లేయర్ ఎక్కడైతే ఆ కన్నం ఏర్పడిందో, ఆ ఓజోన్ లేయర్ ఎక్కడైతే చిరిగిందో, అది పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. దాని థిక్‌నెస్ అనేది తగ్గిపోతుంది అని చెప్తూ వచ్చాడు. సైంటిస్ట్స్ హావ్ ఫౌండ్ దట్ దేర్ ఆర్ అదర్ ఎమిషన్స్. సో, కొన్ని మనిషి చేసే కొన్ని పనుల వల్ల మరికొన్ని గ్యాసెస్ ఎమిషన్స్ అంటే బయటకొస్తున్నాయి. విచ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. దానివల్ల ఏం జరుగుతుంది? మనిషి చేసే పనుల వల్ల జనాభా పెరిగామనుకో ఆటి నుంచి కొన్ని గ్యాసెస్ బయటకొస్తాయి. ఆ గ్యాసెస్ వల్ల ఓజోన్ లేయర్ మరలా చిరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. అంటార్క్టికా వాస్ ఎన్ ఎర్లీ విక్టిమ్ ఆఫ్ ఓజోన్ డిస్ట్రక్షన్. అంటార్కిటికా ఖండం ఏదైతే ఉందో ఈ ఓజోన్ డిస్ట్రక్షన్స్‌కి ఇది ఎర్లీ విక్టిమ్ అని చెప్పాడు. ఏ మాసివ్ హోల్ ఇన్ ఓజోన్ లేయర్ రైట్ అబోవ్ అంటార్కిటికా. ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటార్కిటికా దగ్గరలో ఓజోన్ లేయర్‌కి పెద్దగా ఆ ఓజోన్ లేయర్ పెద్దగా చిరిగింది. ఓన్లీ దట్ కాంటినెంట్ బట్ మెనీ అదర్స్ దట్ కుడ్ బి ద విక్టిమ్స్ ఆఫ్ అంటార్క్టిస్ మెల్టింగ్ ఐస్ క్యాప్స్. ఎప్పుడైతే ఈ ఓజోన్ లేయర్‌కి ఈ విధంగా ఎప్పుడైతే చిరిగిందో సన్‌రైజ్ డైరెక్ట్‌గా భూమి మీద పడిపోతాయి. అంటార్కిటికాలో ఏముంటది అంతా ఐసే. సన్‌రైజ్ డైరెక్ట్‌గా పడిపోతే ఆ ఐస్ అనేది కరిగిపోతుంది. కరిగిపోతే సముద్ర ఉపరితలం అనేది పెరుగుతుంది. పెరిగితే ఊర్లు ముంచేస్తది. సో, ఓవర్ పాపులేషన్ జరగడం వల్ల ఇన్ని నష్టాలున్నాయి అని చెప్తూ వస్తున్నాడు. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. చాలా చిన్న క్వెషన్. ఒకటికి 2 సార్లు చదవండి వచ్చేస్తది క్వెషన్. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న రకాలు అడిగాడు. సాయిల్ ఎరోజన్ అంటే ఏం కాదు నాన్న. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైనా పొలంకి వెళ్ళిన వాళ్ళు ఇలా ఉంటే ఈజీగా అర్థమవుతది. గట్లు కొట్టేసాయి అంటారు. పొలంకి ఇప్పుడు మన పొలం మీద అనుకోండి చుట్టూ గట్లుంటాయి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఆ గట్లను కొట్టేస్తాయి. గట్లు చిరిగిపోతాయి వాటర్ ఫ్లోకి. సో, దాన్నే సాయిల్ ఎరోజన్ అంటారు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఎప్పుడైనా ఏటికెళ్లారనుకోండి. ఏరుకి. ఏరు నీరు పారుతూ ఉంటది కదా! ఎప్పుడైనా వర్షాలు గట్టిగా పడినప్పుడు ఏరు గట్ల మీద ఏరు పక్కన ఏవైతే చెట్లున్నాయో ఆ చెట్లు కొట్టేసామనుకో ఆ గట్లు మొత్తం కూడా మొత్తం నీటిలోకి లాగేస్తది. ఆ గట్టంతా పోతది. దాన్నే సాయిల్ ఎరోజన్ అంటారు. ఎప్పుడైనా ఏరు దగ్గర చూడండి సైడ్ గట్లు కొట్టిస్తుంటారు. పెద్ద పెద్ద డాములు కట్టినా సైడ్‌ని ఏం చేస్తారు? రాళ్ళు పెట్టేసి సైడ్‌ని పెడతారు. ఎందుకంటే సాయిల్ ఎరోజన్ జరగకుండా ఉండడానికి. అంటే సాయిల్ కొట్టేయకుండా ఉండడం కోసం పెద్ద పెద్ద డాములు కట్టినప్పుడు ఆ పక్కన రాళ్ళతో ఉంచుతారు. చూడండి డామ్ ఇలా ఉంటది. డామ్ ఇలా ఉందనుకోండి, ఈ నీరు ఎటు నుంచి ఇటు పారుతుంది. ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్‌న మీకు రాళ్ళు కనిపిస్తాయి. అటు ఇటు రాళ్ళు ఇలా నీట్‌గా పేర్చుంటాయి. చక్కగా కూర్చోవచ్చు. అవెందుకు కడతారంటే వాళ్ళకి డబ్బులెక్కువైపోయి కాదు. సాయిల్ ఎరోజన్ జరగకుండా. అంటే సాయిల్ అనేది జారిపోకుండా, మట్టి జారిపోకుండా ఉండడం కోసం కడతారు. ఓకే. ఒక ఐడియా వచ్చింది కదా! సాయిల్ ఎరోజన్ అంటే? ఈజ్ వన్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ సాయిల్ డిగ్రేడేషన్ బై విచ్ ద టాప్ సాయిల్ ఈస్ రిమూవ్డ్ నేచురల్లీ బై వేరింగ్ యాక్షన్స్ ఆఫ్ రెయిన్ అండ్ విండ్. ఎప్పుడైనా గాలుల వల్ల గాని, వర్షాల వల్ల గాని ఏదైతే మట్టి ఉందో, ఆ పైనున్న మట్టి ఎప్పుడైతే నేచురల్‌గా రిమూవ్ అవుతుందో, అప్పుడు సాయిల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై పీపుల్ టుడే. ఈ రోజుల్లో జనాలు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు.
దీనివల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఫారెస్ట్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అదే విధంగా యాక్వాటిక్ అంటే ఈ లోపల చేపలు ఇవి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. వాటి క్వాలిటీ తగ్గిపోతుంది అని చెప్తూ వచ్చాడు. అదే ఫస్ట్ పాయింట్. రెండోది సాయిల్ ఎరోజన్ ఈస్ యాక్చువల్లీ ఏ ప్రాసెస్ ఆఫ్ డిసర్టిఫికేషన్. సాయిల్ ఎరోజన్ అనేది డిసర్టిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ అని చెప్పాడు. ఇట్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ ద రిమూవల్ ఆఫ్ న్యూట్రియంట్ రిచ్ టాప్ సాయిల్, లీవింగ్ కోర్స్ శాండీ పార్టికల్స్ విత్ పూర్ ఏం చెప్తున్నాడు అంటే విత్ పూర్ వాటర్ రిటర్నింగ్ ఎబిలిటీ. ఏం చెప్పాడంటే సాయిల్ ఎరోజన్ జరిగేటప్పుడు అంటే మట్టి కొట్టుకొని పోయేటప్పుడు ఆ పైన ఏదైతే న్యూట్రియంట్ రిచ్ అంటే పైన ఏదైతే పొర ఉందో అది దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే సాయిల్ ఎరోజన్ అవుతుందో ఆ పొర అంతా పోతుంది. పోయినప్పుడు ఏమవుతుంది? చివరిలో మనకి ఏం మిగులుతుంది? కొన్ని శాండీ పార్టికల్స్ అంటే కొన్ని ఇసక అంటే మట్టి సారవంతం మట్టి అంతా పోతది. ఎందుకు పనికిరాని మట్టి ఉండిపోతుంది. విత్ పూర్ వాటర్ రిటర్నింగ్ ఆ మట్టి నీరుని కూడా ఎక్కువ పీల్చుకోలేదు. దీనివల్ల ఆ ల్యాండ్స్ అనేవి మొక్కలు పెరగడానికి సూటబుల్‌గా ఉండవు. దానివల్ల అది డెజర్ట్ కింద మారిపోతుంది అని జెప్పాడు. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లాస్ ఆర్ రిమూవల్ ఆఫ్ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ సాయిల్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ విండ్. గాలి వల్ల గాని, వర్షాల వల్ల గాని, మనిషి చేసే ఏదైనా పని వల్ల గాని, ఎప్పుడైతే మట్టి మీద టాప్‌న ఆ మట్టి పైన ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ రిమూవ్ అయినప్పుడు ఇంకోలా చెప్పాలంటే సాయిల్ కాంపోనెంట్స్ మూవ్‌మెంట్ అని చెప్పాడు. ఎస్పెషల్‌గా సర్ఫేస్ లిటర్ అండ్ టాప్ సాయిల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. పైనున్న ఏదైతే ఉపరితలం ఇది పొలం అనుకోండి. సాయిల్ ఎరోజన్ జరిగిందనుకోండి. సారీ, ఇదొక బ్రిడ్జ్ అనుకోండి. సాయిల్ ఎరోషన్ జరిగిందనుకో, ఈ బ్రిడ్జ్ పక్కన ఏదైతే మట్టి ఇలా ఉందో, ఈ మట్టి నీరులోకి వెళ్ళిపోతుంది. అలాగా కొట్టేస్తది. మట్టిలోకి ఈ ఈ ఈ నీరులోకి మట్టి అంతా పోతుంది. అప్పుడు పైనున్న టాప్ లేయర్ అంతా పోతుంది. అంటే టాప్ లేయర్ ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అయిపోతుంది. అదే చెప్పాడు. ఇట్ హాస్ బీన్ ఎస్టిమేటెడ్ దట్ మోర్ దెన్ 5000 మిలియన్ టన్స్ టాప్ సాయిల్ ఈస్ బీయింగ్ ఎరోడెడ్ యాన్యువల్. సంవత్సరానికి 5000 మిలియన్ టన్నుల ఈ ఉపరితల ఏదైతే సాయిల్ ఉందో, అంటే ఈ పైనున్న సాయిల్ ఏదైతే ఉందో, అది సంవత్సరానికి డిగ్రేడేషన్ జరిగిపోతుంది. 30% వచ్చేసరికి ఆ సముద్రంలో కలిసిపోతుంది. సో, ఈ సాయిల్ ఎరోజన్స్‌లో కొన్ని రకాలు. ఫస్ట్ జియోలాజికల్ ఎరోషన్. ఇట్ ఈస్ కాజ్డ్ బై గ్రాడ్యువల్ రిమూవల్ ఆఫ్ టాప్ సాయిల్ బై ద నేచురల్ ప్రాసెస్. అంటే దీనివల్ల ఎరోషన్ తక్కువుంటుంది. అంటే గాలి వల్ల గాని, లేదా ఆహ్, ఈ ఏదైతే గాలి గాని, లేదనుకుంటే వర్షాలు పడినప్పుడు గాని, సాయిల్ ఎరోషన్ ఏదైతే ఉందో అది తక్కువగా నేచురల్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ అది యాక్సిలరేటెడ్ ఎరోషన్ అంటే ఇది ఈస్ కాజ్డ్ బై మ్యాన్ మేడ్ యాక్టివిటీ. మనిషి చేసే పనుల వల్ల. అంటే ద ఎరోషన్ ఈస్ మచ్ ఫాస్టర్ దెన్ ద రేట్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. సాయిల్ అంటే మట్టి ఫార్మ్ అయ్యేదానికన్నా మట్టి యొక్క ఎరోజనే వేగంగా జరుగుతుంది. మనిషి చేసే కొన్ని పనుల వలన అని చెప్పాడు. అయితే దీనికి గల కారణాలు మొదటి వాటర్. వర్ష రూపంలో ఎప్పుడైతే వాటర్ పడుతుందో, లేదా వాటర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎప్పుడెళ్తుందో, లేదా వాటర్ ఫ్లో ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో, లేదా వేవ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో, అక్కడ సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. సో, వాటర్ కూడా ఒక కారణం. రెండోది గాలి. ఇట్ ఈస్ ఎ క్లైమాటిక్ చేంజ్. దాన్ని ఎవరు ఏం చేయలేం. సో, సాయిల్‌లో ఉన్న కొన్ని పార్టికల్స్ అన్నీ కూడా ఫైన్ పార్టికల్స్ విచ్ క్యారీ అవే ద ఫైన్ పార్టికల్స్ ఆఫ్ ద సాయిల్ క్రియేట్ సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ ఎందుకు జరుగుతుందంటే గాలి వల్ల కూడా జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు సాయిల్ మీద ఉండాల్సిన పార్టికల్స్ ఎప్పుడైతే గాలి వలన బయటికి పోతాయో సాయిల్ ఎరోజన్ జరగడానికి అవకాశం ఉంది. అది రెండోది. మూడోది బయోటిక్ ఏజెంట్. ఓవర్ గ్రేజింగ్, మైనింగ్, డిఫారెస్టేషన్. సో, అంటే ఇప్పుడు ఇదొక గట్టు అనుకోండి. ఈ గట్టు మీద మొక్క బాలేదనుకోవద్దు. ఒక 2 మొక్కలున్నాయి పెద్దవి. పెద్ద మొక్కలు. ఎప్పుడైతే వేరుతో పాటు పీకేసామో అప్పుడు ఇక్కడ సాయిల్ లూజ్ అయిపోతుంది. వేరుతో పాటు పీకిస్తే సాయిల్ లూజ్ అయిపోతుంది. అప్పుడు గట్టి వర్షం పడిందనుకో ఈ గట్టు కొట్టేస్తది. మరి గట్టు ఉండదు. సో, అది చెప్పాడు. బయోటిక్ ఏజెంట్ అంటే ఎక్కువగా మైనింగ్ చేసినా, లేదా చెట్లు కొట్టేసినా దీనివల్ల సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. 35% వరకు డిఫారెస్టేషన్ వల్ల 30% వరకు 30% వరకు డిఫారెస్టేషన్ వల్ల 35% వరకు ఓవర్ గ్రేజింగ్ వల్ల ఇలా జరుగుతుంది సాయిల్ ఎరోజన్ అని చెప్తూ వచ్చాడు. నాలుగోది ల్యాండ్ స్లైడ్. సో, అంటే ఇప్పుడు ల్యాండ్ అనేది ఎలా ఉందనుకుందాం. సో, కొద్దిగా ఈ విధంగా బెండ్ అయి ఉందనుకో దానివల్ల కూడా సాయిల్ ఎరోజన్ జరగొచ్చు. నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్. డామ్‌లు కట్టినప్పుడు గాని, బిల్డింగ్‌లు కట్టినప్పుడు గాని, రోడ్లు కట్టినప్పుడు గాని, కొంత వెజిటబుల్ కవర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసేదాన్ని రిమూవ్ చేసేస్తాం. దానివల్ల సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. దానివల్ల సాయిల్ ఎరోజన్ అవుతుంది. అయితే ఎలా కంట్రోల్ చేస్తాం? ఫస్ట్ వాటర్ ఎక్కడైతే ఎళ్తుందో స్పీడ్‌గా ఎళ్ళే వాటర్‌ని స్లో డౌన్ చేయాల.
ఫర్ కాన్సంట్రేటింగ్ అండ్ మూవింగ్ డౌన్ ద స్లోప్ ఇన్ ఏ నారో పాత్. ఒక చిన్న దారిలో నీరు కిందకెళ్ళిపోయే విధంగా దాని కాన్సంట్రేషన్ తగ్గించి స్లో డౌన్ చేయాల. రెండోది వాటర్ మూవ్‌మెంట్. స్లో డౌన్ ద వాటర్ మూవ్‌మెంట్ వెన్ ఇట్ ఫ్లోస్ అలాంగ్ ద స్లోప్. స్లోప్ అంటే ఇలాగ వంగున్నప్పుడు స్లోప్స్ గుండా వెళ్ళేటప్పుడు వాటర్ మూవ్‌మెంట్స్ స్లో చేయాల. అదే నెక్స్ట్ మూడోది ఏం చేయాలంటే చాలా వాటరు భూమిలోకెళ్ళే విధంగా చూసుకోవాల. అప్పుడు సాయిల్ ఎరోజన్ జరగదు. నాలుగోది సాయిల్ ప్రాక్టీసెస్. అంటే సాయిల్ ప్రాక్టీస్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాల. దీనివల్ల సాయిల్ ఎరోజన్ జరగదు. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి ఇది. ఓకే. జాగ్రత్తగా నేర్చుకోండి. 1కి 2 సార్లు చదవండి. క్వెషన్ నేచురల్ రిసోర్సెస్‌ని క్లాసిఫికేషన్ చేయమన్నాడు. ఇదే మీకు కెమిస్ట్రీలో అయితే ఏమని అడుగుతాడంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని అడుగుతాడు. ఆ క్వెషన్ అయినా, ఈ క్వెషన్ అయినా ఒకటే. నేచురల్ రిసోర్సెస్‌ని క్లాసిఫికేషన్ చేయమన్నాడు. సో, ఏ దేశానికైనా డెవలప్‌మెంట్ కోసం ఎనర్జీ అవసరం. ఎనర్జీ ఎయిమ్స్ అట్ హ్యూమన్ వెల్‌ఫేర్ కవరింగ్ హౌస్‌హోల్డ్, అగ్రికల్చర్, ట్రాన్స్‌పోర్ట్, ఇండస్ట్రీ. దేంట్లో అయినా శక్తే అవసరం. ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇంక్రీజింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. మ్యాన్ ఈస్ గెట్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. మనిషికి శక్తి వేరే వేరే దగ్గర నుంచి వస్తుంది. అయితే ఈ ప్రోగ్రెస్ ఎప్పుడైతే ద ప్రోగ్రెస్ ఆఫ్ కంట్రీ డిపెండింగ్ డైరెక్ట్‌లో అండ్ ఇండైరెక్ట్‌లో ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ ఎనర్జీ రిసోర్సెస్ మీద దేశం అనేది ఆధారపడుతుంది డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా. సో, నేచురల్ రిసోర్స్ వచ్చేసరికి ఈ గాలి, గాలి లైక్ విండ్ గాలి, గాలి ద్వారా ఎనర్జీ విండ్ ఎనర్జీ అంటారు. టైడ్స్ అంటే సముద్రాల్లో ఏం జరుగుతాయి? అలలొస్తాయి. అలల వల్ల ఎనర్జీ వస్తది. థర్మల్ ఎనర్జీ. సోలార్, సోలార్ ప్లేట్లు పెడుతున్నారు ఇప్పుడు చాలామంది. సోలార్ ఎనర్జీ. బయోమాస్ ఇది గ్యాస్ నాన్న. ఇలాగా కొంత ఎనర్జీ అనేది మనిషికి అవసరం. వీటిని నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ అంటారు. ఇవి పొల్యూషన్ ఫ్రీ. ఇందులో పొల్యూషన్ ఉండదు. ఇవి ఒక క్లీన్ ఎనర్జీని ఏ వేస్టేజ్ లేకుండా క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఈ రిసోర్సెస్ 2 రకాలు. రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. సింపుల్‌గా చూసుకుంటే నాన్ కన్వెన్షనల్, కన్వెన్షనల్ అనుకోండి. ఓకే. సో, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. కెమిస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్వెషన్ మీరు వినాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీకు ఇది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఉంటది. ఫస్ట్ క్వెషన్ ఇదే. ఓకేనా? సరే. సో, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ది సోర్సెస్ కెన్ బి రిప్లెన్స్డ్ బై నేచురల్ రిసోర్సెస్. అంటే ఇండెఫినిట్‌లీగా అంటే సూర్యుడి నుంచి సూర్యరశ్మి వస్తుంది. 10 రోజుల్లో వస్తాను, 20 రోజుల్లో వస్తాను, 100 సంవత్సరాల్లో వస్తానని లేదు. అన్‌లిమిటెడ్. మనకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా వచ్చింది కదా! అలాగా అన్‌లిమిటెడ్‌గా ఉంది. హైడ్రో పవర్ గాని, విండ్ ఎనర్జీ గాని, జియోథర్మల్ ఎనర్జీ గాని, ఓషన్ వేవ్స్ సముద్ర అలలు గాని, టైడల్ ఎనర్జీ గాని ఇవన్నీ కూడా ఏ టైపు రెన్యూవబుల్ రిసోర్సెస్ టైప్ అని చెప్పాడు. సో, ఇందులో ఒక్కొక్కటి వివరించాడు. సోలార్ ఎనర్జీ అంటే ఏంటని. సోలార్ ఎనర్జీ మనకు తెలీదేంటి? ఎనర్జీ ఈస్ ఏబుల్ టు డూ శక్తి అంటే పని చేయడానికి అవసరమైందే శక్తి. సోలార్ ఎనర్జీ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఫర్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఇంకే ఎనర్జీ కావాలన్నా సోలార్ ఎనర్జీని ఎక్కువగా వాడతారు. ఇది ఒక అల్టిమేట్ సోర్స్ అని చెప్పాడు. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఎప్పుడైతే సూర్యుడిలో జరుగుతాయో, సూర్యుడు తన నుంచి కాంతి రూపంలో తన యొక్క హీట్‌ని బయటికి పంపిస్తాడు. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది సన్ నుంచి తీసుకుంటది. ఈజ్ 600 టైమ్స్ గ్రేటర్ థాన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఈచ్ డే బై ఆల్ అదర్ ఎనర్జీ ఫార్మ్స్ కంబైన్డ్. ఏం చెప్పాడంటే సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ ఎంతైతే ఉందో, ఆ సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని సోలార్ ప్లేట్లు తీసుకుంటే, ఇది మిగతా అన్ని ఎనర్జీస్ కన్నా 600 రెట్లు ఎక్కువ అని చెప్తూ వచ్చాడు. విండ్ ఎనర్జీ గాలి నుంచి తయారు చేస్తాం. ఇలా ఉంటాయి. పెద్ద పెద్ద టర్బైన్స్ ఉంటాయి. మీరు తిరుపతి ఎళ్ళినప్పుడు గాని, సినిమాల్లో గాని చూసుంటారు. పెద్దవి ఇలా తిరుగుతుంటాయి. వాటిని విండ్ టర్బైన్స్ అంటారు. సో, అవి కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసుకొని అవి ఇలా తిరగడం వల్ల కైనెటిక్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీనే మరలా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ విండ్ మిల్స్ ఏవైతే ఈ విండ్ మిల్స్ తిరగడం వల్ల ఆ విండ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ బ్లేడ్స్ ఎప్పుడైతే రొటేట్ అవుతాయో కంటిన్యూయస్‌గా కొంత ఫోర్స్‌తో అవుతాయో, ఎప్పుడైతే కొంత ఫోర్స్‌తో బ్లేడ్ రొటేట్ అయినప్పుడు ఆ బ్లేడ్ ఎళ్లి డైరెక్ట్‌గా విండ్‌కి తగులుతుంది. స్ట్రైకింగ్ ద విండ్. డైరెక్ట్‌గా గాలికి తగులుతుంది. అప్పుడు రొటేషన్ మోషన్ ఆఫ్ బ్లేడ్స్. ఆ బ్లేడ్ యొక్క రొటేషన్ మోషనే అది డైరెక్ట్‌గా డ్రైవ్స్ ఎ నంబర్ ఆఫ్ మెషిన్స్. వాటర్ పంపులు గాని, ఫ్లోర్ మిల్స్ గాని, ఎలక్ట్రిక్ జనరేటర్లు గాని, ఈ విధంగా విండ్ ఎనర్జీని యూజ్ చేసుకునే ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెప్తున్నాడు. నాన్న ఇది కామన్ పేపర్ నాన్న. సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఓకేనా? దీనికోసం ఆలోచించవలసిన అవసరం లేదు. టైడల్ ఎనర్జీ. ఎప్పుడైతే సముద్రపు అలలొస్తాయో ఓవర్ టైడ్స్ ప్రొడ్యూస్డ్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ సన్. సూర్యుడి నుంచి వచ్చిన గ్రావిటేషన్ ఫోర్స్ సన్ అండ్ మూన్. సూర్యుడు మరి చంద్రుడి నుంచి వచ్చిన ఆ గ్రావిటేషన్ ఫోర్సెస్ వలన ఈ ఓషన్స్‌లో టైడ్స్ వస్తాయి. డిఫరెన్స్ బిట్వీన్ హై టైడ్ అండ్ లో టైడ్ స్పిన్ ద టర్బైన్స్. సో, ఇక్కడ కొన్ని టర్బైన్స్ ఉంటాయి. ఈ ఎక్కువ, ఎక్కువ అలలు రావడం, లేదా తక్కువ అలలు రావడం. వీటి మధ్యన డిఫరెన్స్ అనేది ఈ టర్బైన్స్ తిరిగినప్పుడు తెలుస్తుంది. ఈ టైడల్ ఎనర్జీ కెన్ బి హార్నెస్డ్ బై కన్‌స్ట్రక్టింగ్ ద టైడల్ బ్యారేజ్. టైడల్ బ్యారేజ్ కట్టడం వల్ల ఈ టైడల్ ఎనర్జీని మనం ఏం చేయగలం? క్రియేట్ చేయగలం. నెక్స్ట్‌ది ఓషన్ థర్మల్ ఎనర్జీ.
వాటర్‌లో వేరు వేరు టెంపరేచర్స్ ఒస్తాయి. సముద్రంలో ఎప్పుడు చల్లగా, ఎప్పుడు వేడిగా ఉండదు కదా! వేరు వేరు టెంపరేచర్స్ ఉంటాయి. అయితే ఆ ఓషన్స్ పైన ట్రాపికల్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో అట్ డీపర్ లెవెల్ ఈస్ కాల్డ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ. ఏం చెప్పాడంటే, ద ఎనర్జీ అవైలబుల్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. ఆ సముద్రం పైన ఏదైతే వాటర్‌లో ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుందో, దానివల్ల ఏ ఎనర్జీ అయితే వస్తదో, ఆ ఎనర్జీని ఓషన్ థర్మల్ ఎనర్జీ అంటారు. 200 డిగ్రీ సెల్సియస్సు దానికన్నా ఎక్కువ సర్ఫేస్‌కి ఎక్కువగా హీట్ ఉందనుకోండి, డీపర్ వాటర్ ఫర్ ఆపరేటింగ్ పవర్ ప్లాంట్స్. సో, ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక సముద్రం ఉందనుకుందాం. సముద్రం పైన నీరుంది. నీరులో టెంపరేచర్ సముద్రంలో నీరుంటది. నీటిలో టెంపరేచర్ ఉంటది. ఆ టెంపరేచర్ డిఫరెన్స్‌నే ఓషన్ థర్మల్ ఎనర్జీ అన్నాడు. నెక్స్ట్ జియో థర్మల్ ఎనర్జీ. ద ఎనర్జీ హార్నెస్డ్ ఫ్రమ్ ద హాట్ రాక్స్ ప్రెజెంట్ ఇన్‌సైడ్ ద ఎర్త్. భూమి లోపల ఉన్న పెద్ద పెద్ద అంటే కొండ టైప్ అన్నమాట. హాట్ రాక్స్ నుంచి ఏదైతే ఎనర్జీ వస్తదో దాన్ని జియో థర్మల్ ఎనర్జీ అంటారు. ఫిజన్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ నేచురల్ ప్రింట్ ఇన్ ద రాక్స్. ఏవైతే ఈ పెద్ద పెద్ద కొండల్లో ఏదైతే రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంటదో ఫిజన్ అనే పద్ధతిని యూజ్ చేసినట్లయితే అందులో నుంచి కొంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని ప్లేసెస్‌లో హాట్ వాటర్ అనేదొస్తుంది. ఆ క్రాక్స్ నుంచి. దా దానికి కొన్ని పేర్లిచ్చాడు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గేజర్స్ యాజ్ ఇన్. సో, కొన్ని ప్లేస్‌లో గేజర్స్ కింద ఉంటాయి. అందులో నుంచి ఆ కొండని పగలగొట్టినప్పుడు లేదా డ్రిల్ చేసినప్పుడు అందులో ఫార్మ్ ఆఫ్ హీట్ ఒస్తది కొన్ని దగ్గర వాటర్ ఒస్తది. హాట్ వాటర్ ఒస్తదని జెప్పాడు. నెక్స్ట్‌ది నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ఉంది ఇప్పుడు మనకి. పెట్రోల్ మరి కొన్ని సంవత్సరాలు వస్తది. మనం ఓడిసామనుకో మన ఫ్యూచర్ జనరేషన్‌కి ఉండకపోవచ్చు. అలాగా. అంటే దాని యొక్క క్వాంటిటీ అనేది లిమిటెడ్‌గా ఉంటది. లిమిటెడ్ క్వాంటిటీ. ఎక్సెప్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తప్ప అని చెప్పాడు. దీస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ కమర్షియల్ ఎనర్జీ, నాన్ కమర్షియల్ ఎనర్జీ. 2 రకాలుగా ఉంటాయి ఇవి. కమర్షియల్, నాన్ కమర్షియల్ ఉంటుంది. కమర్షియల్ అంటే కోలు, పెట్రోలియము, గ్యాసు, ఎలక్ట్రిసిటీ వీటన్నిటిని కమర్షియల్ ఎనర్జీ అంటారు. ఎందుకంటే వీటికి ఒక ప్రైస్ ఉంటుంది. కొంత డబ్బులు వెచ్చించి మనం కొనుక్కుంటాం. కోల్ అంటే బొగ్గు నాన్న. ఇది ఎనర్జీకి మేజర్ సోర్స్ నాన్న. కోల్ అంటే బొగ్గనే కాదు. కొన్ని సార్లు ఈ క్రూడ్ ఆయిల్ అని కూడా అంటారు. ఓకేనా? కోల్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కోల్ డిపాజిట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో 1,48,790 మిలియన్ టన్నుల కోల్ ఉంది. టోటల్ ఇగ్నిట్ రిజర్వ్స్ ఫౌండ్ అట్ నియర్లీ ఆర్ 3,300 మిలియన్ టన్స్. సో, అంటే ఇక్కడ నియర్లీ అనే ప్రాంతం దగ్గర 3,300 మిలియన్ టన్నులుంది. 1950-51కి యాన్యువల్ ప్రొడక్షన్ వచ్చేసరికి 32 మిలియన్ టన్నులు. 2005-2006కి మధ్య యాన్యువల్ ప్రొడక్షన్ వచ్చేసరికి 343 టన్నులు. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ పెట్రోలియం. సో, నేచురల్ హైడ్రోకార్బన్ ఏదైతే సముద్రాల్లో ఉన్న సీస్ అంటే సముద్రాల్లో ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్న నేచురల్ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మిక్స్చర్‌నే పెట్రోలియం అన్నాడు. విచ్ కంటైన్స్ 83-87% కార్బన్ ఉంటది. 11-15% హైడ్రోజన్ ఉంటది. ఓ2 తక్కువ, నైట్రోజన్, సల్ఫర్ తక్కువ అమౌంట్స్‌లో ఉంటాయి. ఇది పెట్రోలియం. ఆయిల్, నేచురల్ గ్యాస్. ఈ రోజుల్లో ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మన భారతదేశంలో. మన ప్రపంచంలో కూడా ఇంతే. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ ట్రైన్‌లో గాని, ప్లేన్స్‌లో గాని, షిప్స్‌లో గాని. ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అప్పర్ అస్సాం. సో, పైనున్న అస్సాం ప్రాంతంలో గాని, ముంబైలో గాని, అదేవిధంగా గుజరాత్‌లో గాని, ద రిసోర్సెస్ ఆఫ్ ఆయిల్ ఆర్ స్మాల్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎక్కువ వాడుతున్నాం. కానీ భారతదేశంలో ఆయిల్ యొక్క రిసోర్సెస్ అనేవి చాలా తక్కువున్నాయి అని చెప్తూ వచ్చాడు. 1950-1951 చూసుకుంటే ఆయిల్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసరికి 0. నాన్న ఇది రాయక్కర్లేదు నాన్న. ఇలాగ ప్రతి మిలియన్ టన్నులు, పర్సెంటేజ్‌లు ఇవి రాయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా రాసేయవచ్చు ఈ క్వెషన్‌ని. ఓకేనా? సరే రాస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. 32.4 మిలియన్ టన్నుల వరకు భారతదేశం 2000 సంవత్సరంకొచ్చేసరికి ఇంక్రీజ్ అయ్యింది. దిస్ ట్రెమెండస్ ఇంక్రీజ్. అంటే ఆయిల్ ప్రొడక్షన్‌లో చాలా పెద్ద ఇంక్రీజ్ జరిగింది. ఇండియా స్టిల్ ఇంపోర్ట్స్ 70% ఆఫ్ హస్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్. బయట నుంచి 70% వరకు ఆయిల్ మనం తెచ్చుకుంటున్నాం. 1951లో అస్సాంలో ఒక ఆయిల్ రిఫైనరీని కట్టారు. నెక్స్ట్ నాన్ కమర్షియల్. ఇంతవరకు కమర్షియల్ చూసాం. నాన్ కమర్షియల్ వచ్చేసరికి దీస్ సోర్సెస్ దీస్ సోర్సెస్ ఇంక్లూడ్ ఫ్యూయల్ వుడ్. ఏదైతే చెట్లు ఈ వుడ్ ఉంది గదా! స్ట్రా అండ్ డ్రైడ్ డంగ్ అంటే ఈ చిన్న చిన్న మొక్కలు రోడ్డు మీద పడిపోయి ఎండిపోయిన కర్రలు మనం తెచ్చి కాలుస్తాం గదా! వీటిని నాన్ కమర్షియల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఇవి రూరల్ ఇండియా అంటే రూరల్ ప్రాంతాల్లో వాడతారు. సో, ఎస్టిమేట్ చేసినట్లయితే టోటల్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్యూయల్ వుడ్ అంటే ఈ వుడ్‌ని ఫ్యూయల్ కింద వాడతారు. ఇప్పుడు మనకి గ్యాసొచ్చింది. గ్యాస్ అనేదేంటి? ఫ్యూయలేనన్న. ఎందుకు? మనము అన్నం వండుకోవడానికి సో, కరెంట్ కుక్కర్ వచ్చిందనకండి. సో, అన్నం వండాలంటే గ్యాస్ పొయ్యి మీద పెట్టి వండుతాం. సో, అంటే ఫ్యూయల్ మండిస్తేనే మనకేమొచ్చింది? గ్యాస్ మండితేనే మనకి వంట జరుగుతుంది.
సో, ఈ కర్రలు కూడా అంతే. కర్రలను కూడా ఫ్యూయల్‌గానే చెప్తారు. కర్రలు మండితేనే మీదనున్న వంటనేది జరుగుతుంది. అయితే ఇండియాలో 50,000,000 టన్నుల వరకు ఈ వుడ్ ఫ్యూయలే జరుగుతుంది సంవత్సరానికి. సో, అంటే టోటల్ రిక్వైర్మెంట్స్‌తో పోల్చుకుంటే 50% కన్నా తక్కువే. రాబోతే రోజుల్లో ఈ ఫైర్ వుడ్ తగ్గిపోతుంది. అంటే ఈ ఏదైతే మా చిన్న చిన్న కర్ర పుల్లలు ఏరుకొని చేస్తారు కదా! ఆ ఫైర్ వుడ్ తగ్గిపోతుంది. అగ్రికల్చర్ వేస్టెస్ లైక్ స్ట్రా ఆర్ యూజ్డ్ యాస్ ఎ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ పర్పస్. ఏం చెప్తున్నాడంటే కుకింగ్ పర్పస్‌లో అగ్రికల్చర్ వేస్ట్ ఇప్పుడు పంట కోస్తారనుకోండి కిందన మిగిలిపోతుంది కదా! ఆటిని అగ్రికల్చర్ వేస్ట్ ఆటిని ఏవైతే అవి ఉన్నాయో వాటిని ఫ్యూయల్ కింద వాడుకుంటారు రాబోయే రోజుల్లో. సో, అకార్డింగ్ టు వన్ ఎస్టిమేట్ అగ్రికల్చర్ వేస్ట్ యూజ్డ్ ఫర్ ఫ్యూయల్ మైట్ బి 65,000,000. సో, ఎస్టిమేట్ చేసి కొంత వాల్యూ ఇచ్చాడు. 63,000,000 టన్నులని. యానిమల్ డంగ్ పిడకలంటారు. మీకు ఐడియా ఉందో లేదో నాకు ఐడియా లేదు. పిడకలంటారు. ఇప్పుడు ఆవులు, ఈ ఎద్దులు ఇవి పేడేస్తాయి కదా! పేడని ఆరబెట్టేసి పిడకలు చేస్తారు. ఒకప్పుడు ఆ పిడకలతోనే వండేవారు. పిడకలు పొయ్యిలో పెడితే ముట్టించితే కాలుతాయి. ఓకే. అలాగా. యానిమల్ డంగ్ వెన్ డ్రైడ్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ కుకింగ్ పర్పస్. కుకింగ్ పర్పస్‌లో జంతువు యొక్క వ్యర్థ పదార్థాలను కూడా వాడుతున్నాం. టోటల్ యానిమల్ డంగ్ ప్రొడక్షన్ ఆహ్, ఇప్పటికి వచ్చే ప్రొడక్షన్ వచ్చేసరికి 320,000,000 టన్నులు. ఇందులో 73,000,000 టన్నుల్ని కుకింగ్ పర్పస్‌లో వాడారు. అయితే ద స్ట్రా అండ్ డంగ్ కెన్ బి యూజ్డ్ యాస్ ఎ వాల్యుబుల్ ఆర్గానిక్ మాన్యూర్ ఫర్ ఇంక్రీజింగ్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్. సో, అయితే ఈ ఆవు యొక్క పేడ, ఏవైతే ఈ చిన్న చిన్న కర్ర పుల్లలు ఇవి ఉన్నాయో, ఇవి సాయిల్ యొక్క ఫెర్టిలిటీ పెంచడం కోసం ఆర్గానిక్ మెన్యూర్ కింద వాడతారు. అదే విధంగా ప్రొడక్టివిటీని పెంచుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని పక్కన పెట్టినట్లయితే నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలు కూడా ఉన్నాయి. దేర్ ఆర్ ఆల్సో కాల్డ్ రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. బయో ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. సో, సోలార్ ఎనర్జీ ఇంకా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అని చెప్తూ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఇవన్నీ చెప్పాడు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక సెపరేట్ డిపార్ట్మెంట్‌ని ఇచ్చింది దీనికోసం. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అని ఇచ్చారు. దాన్ని డిపార్ట్‌మెంటేషన్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ అని చెప్తూ ఒక డిపార్ట్మెంట్ భారతదేశంలో ఉంది అని చెప్తూ వచ్చాడు. సో, ఇంత డీటెయిల్డ్‌గా రాయాల్సిన అవసరం లేదండి. సొంతంగా రాసేయవచ్చు. ఓకేనా? లాస్ట్ క్వెషన్ ఇది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? అయితే దానివల్ల ఎన్ని ఇంపాక్ట్స్ ఈ ఎన్విరాన్మెంట్ మీద ఎన్ని ఇంపాక్ట్ పడుతుంది? దాన్నెలా కంట్రోల్ చేయాలి అనేది చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అన్న. ఇదే కాకుండా పొల్యూషన్ మీద క్వెషన్ అడుగుతాడు. పొల్యూషన్ మీద క్వెషన్ అనేది మీకు పీడీఎఫ్‌లో యాడ్ చేశాను చూడండి. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి? సో, సొంతంగా రాసేయవచ్చు. ఓకేనా? సరే గ్లోబల్ వార్మింగ్ కోసం చూద్దాం. సో, ఈ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్‌లో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక సివియర్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్ అని చెప్పాడు. ఈ పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరాలో. అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ చాలా ఎక్కువున్నాయి. దీనివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. సో, ఇది అతి పెద్ద ఇష్యూ అని జెప్పాడు. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే, మన గ్లోబ్ ఏదైతే ఉందో గ్లోబ్ వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. వన్స్ ద సోలార్ రేడియేషన్ అరైవ్స్ ఆన్ ద ఎర్త్. ఎప్పుడైతే సూర్యుడి నుంచి వచ్చిన ఆ కిరణాలు ఏవైతే భూమిని తాకుతాయో, ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది వేడెక్కుతుంది. ఆ తర్వాత టెరెస్ట్రియల్ రేడియేషన్ అనేది వెనక్కి వెళ్తుంది. రిటర్న్‌లో అట్మాస్ఫియర్‌లోకి ఏదైతే సూర్యుడి నుంచి వచ్చిన ఈ కిరణాలు భూమిని తాకాయో, మరలా ఇవి అట్మాస్ఫియర్‌లోకెళ్తాయి. సో, అయితే కొన్ని అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, అవి ఈ ఎళ్తున్న రేడియేషన్‌ని అడ్డేస్తాయి. ఎళ్తున్న రేడియేషన్ పైకెళ్ళిపోకుండా అట్మాస్ఫియర్ అడ్డేస్తుంది. సో, దానివల్ల ఈ వేడి బయటికెళ్ళిపోకుండా ఉండడం వల్ల భూమి వేడెక్కిపోతుంది. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. అదే చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ హాస్ ఇంక్రీజ్డ్ సిన్స్ 1950 నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికి భూమి యొక్క టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే కంటిన్యూగా యావరేజ్ టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ కెన్ ఆల్సో రిఫర్స్ టు ద క్లైమాటిక్ చేంజ్. ఎప్పుడైతే భూమిలో వేడి శాతం పెరిగిపోతుందో క్లైమేట్ కూడా మారిపోతుంది. దానివల్ల గ్లోబల్ టెంపరేచర్ పెరిగిపోతుంది. చూడండి వర్షాలు పడాల్సిన తరంలో వర్షాలు పడాల్సినప్పుడు ఎండ లేకపోవడం, ఎండ ఎక్కాల్సిన వర్షాలు పడిపోవడం ఇలా దేనికి జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల జరుగుతుంది. కారణాలేంటి? ఫస్ట్ కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇవి మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటి వల్లే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క కాన్సంట్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వేవ్ రేడియేషన్ రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఎర్త్స్ టెంపరేచర్ కాజింగ్ ద గ్లోబల్ వార్మింగ్. ఏం చెప్తున్నాడైతే ఎప్పుడైతే ఈ గ్యాసెస్ అనే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క కాన్సంట్రేషన్ పెరుగుతుందో భూమిలో వేడి కూడా పెరుగుతుంది. అందువల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అని చెప్పాడు. అయితే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అట్మాస్ఫియర్ కరగడం గల కొన్ని కారణాలు లేదా కొన్ని కాంపోనెంట్స్ లేదా కొన్ని సోర్సెస్ చూద్దాం. మొదటిగా
ఈ మనం ఏం చేస్తున్నాం? ఫాజిల్ ఫ్యూయల్స్‌ని బర్న్ చేస్తున్నాం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? ఇండస్ట్రీస్‌లోని, ఆటోమొబైల్స్‌లోని, బయోమాస్ బర్నింగ్ ఇన్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో, అంటే ఏం చేస్తున్నాం అగ్రికల్చర్‌లో మనము ఇప్పుడు మిషన్‌లొచ్చేసాయి. ఏం చేస్తున్నాయి? ధాన్యాన్ని తీసుకెళ్ళిపోతున్నాయి. మిగతాది ధాన్యం తీస్తే మిగతా వరి ఉంటది కదా! సో, దాన్ని మనం కాల్చేస్తున్నాం. దానివల్ల ఆ వచ్చిన ఆ పొగ, ఆ వేడి దానివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఆటోమొబైల్స్ బైక్‌లు ఓడేస్తున్నాం. నచ్చినట్టు ఓడేస్తాం. బయటికెళ్ళాలన్నా బైక్ తీసేస్తాం మనం. సో, బైకుల వల్ల, లేదా కారులు, ఇండస్ట్రీస్. ఇండస్ట్రీలు ఖచ్చితంగా పొగొస్తూనే ఉంటది. దానివల్ల ఇవన్నీ కూడా కార్బన్ డయాక్సైడ్‌ని అట్మాస్ఫియర్‌లో చాలా వరకు యాడ్ చేస్తున్నాం. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ప్యాడీ ఫీల్డ్, క్యాటిల్ షెడ్స్ అండ్ బయోగ్యాస్ ప్లాంట్స్ మీథేన్ టు ది అట్మాస్ఫియర్. సో, ఎక్కడైతే ఈ ఆవులకి మనం షెడ్‌లు కడతాం కదా! అక్కడ బయోగ్యాస్ ప్లాంట్సు ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్‌కి మీథేన్‌ని యాడ్ చేసేస్తాయి. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్‌లో వాడుతున్నాం, ఏసీలో వాడుతున్నాం. ఇందులో నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అట్మాస్ఫియర్‌లోకి యాడ్ అవుతాయి. అదే విధంగా ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడేస్తున్నాం మనం. హ్మ్. ఆహ్, డి డీయింటర్ఫియింగ్ బాక్టీరియా యాస్ వెల్ యాస్ ఆటోమొబైల్స్. ఏం చెప్తూ వచ్చాడంటే, మనము ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, ఎరువులకు బదులు ఏం చేస్తున్నాం, పొలాల్లో యూరియాలు, ఫాస్ఫేట్లు జల్లిపారేస్తున్నాం. నచ్చినట్టు ఏసేస్తున్నాం కదా! దానివల్ల ఫెర్టిలైజర్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, నైట్రోజన్ ఆక్సైడ్ అనేది గాలిలోకి యాడ్ అవుతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. అయితే ఇది ఎఫెక్ట్ ఎలా పడుతుంది? ఫస్ట్ గ్లోబల్ టెంపరేచర్ పెరిగిపోద్ది. దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ no action is taken, the greenhouse effect could lead to a rise in average global temperature of between 0.3 to 0.7 degrees. సో, 2035 సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే 0.3 నుంచి 0.7 డిగ్రీల యొక్క టెంపరేచర్ పెరగొచ్చు. దాదాపు ఒక డిగ్రీ పెరిగిపోతుంది. సో, ఇలా ఎప్పుడైతే పెరిగిందో గ్రేటెడ్ టువర్డ్స్ ద పోల్స్ లెస్ అట్ ద ట్రాపిక్స్. సో, దేర్ విల్ ఆల్సో బి మోర్ వార్మింగ్ ఇన్ వింటర్. సో, సమ్మర్ కన్నా వింటర్‌లో సూర్యుడు బగబగ మండుతుంటాడనమాట. ఎక్కువ వేడి ఉంటదనమాట. రాబోయే 100 సంవత్సరాల్లో ఇది కంటిన్యూ అయినట్లయితే ఇప్పుడున్న దానికన్నా 1,00,000 సంవత్సరాల పైన ఫర్ మోర్ దెన్ 1,00,000 సంవత్సరాలు అంటే 1,00,000 ఇయర్స్ వరల్డ్ అనేది చాలా హాట్ అయిపోతుంది అని చెప్తూ వచ్చాడు. సో, ద రైజ్ విల్ బి ఆల్సో బి ఫాస్టర్ దెన్ ఎవర్ బిఫోర్. సో, ఈ వేడనేది పాత రోజుల కన్నా ఇప్పుడు లేటెస్ట్ ఇయర్స్‌లో చాలా వేగంగా భూమి వేడెక్కిపోతుంది. ఎ రైజ్ ఆఫ్ 3 డిగ్రీ సెల్సియస్ ఆఫ్టర్ ద లాస్ట్ ఐస్ ఏజ్. అంటే గత వేల సంవత్సరాలు చూసుకున్నట్లయితే లాస్ట్ ఐస్ ఏజ్ నుంచి చూసుకుంటే 3 డిగ్రీల సెల్సియస్ అనేది పెరిగింది. ద ఎఫెక్ట్స్ ఆర్ ఆల్రెడీ షోయింగ్ ద 10 హాటెస్ట్ ఇయర్స్ సిన్స్ ద 1860 హావ్ బీన్ ఇన్ ద లాస్ట్ 15 ఇయర్స్. 1860 నుంచి గత 15 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే 10 అత్యంత వేడి సంవత్సరాలు వచ్చాయి మనకి అని చెప్తూ వచ్చాడు. సో, ఇదంతా ఎలా దేనివల్ల? ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతే ఇవన్నీ జరగొచ్చు. రెండోది, ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతే స్టార్మ్స్ అంటే ఉరుములు, పిడుగులు దీనివల్ల ఏమవుతుంది? ఇవి ఫ్రీక్వెన్సీ‌గా వచ్చేస్తాయి. అదేవిధంగా ఓషన్స్ ఏవైతే సముద్రాలున్నాయో వేగంగా వేడెక్కిపోతాయి. దానివల్ల చాలా వరకు వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో, ఎవిడెన్స్ ఈస్ బిల్డింగ్ అప్ ఎట్ అన్ అలార్మింగ్ రేట్. Tornadoes have been seen on all continents on Earth except Antarctica. But the United States has the most tornadoes of any country due to its size, location, geography. 2011లో చూసుకుంటే ఒక్క వారంలోనే రికార్డ్ బ్రేకింగ్ 362 టొర్నాడోస్ డివాస్టెడ్ సదరన్ స్టేట్స్ ఆఫ్ యూఎస్ఏ. సో, ఈ యూఎస్ అమెరికా దగ్గరలో టొర్నాడోస్ అనేవి 362 టొర్నాడోస్ దాదాపు 2011 సంవత్సరం ఒక్క వారంలోనే పడ్డాయి. దీనివల్ల 350 మంది చనిపోయారు. సో, ఇలాంటి పెద్ద పెద్ద టొర్నాడోస్ గాని, పెద్ద పెద్ద పిడుగులు గాని, పెద్ద పెద్ద వడగళ్ళు గాని పడడానికి అవకాశం ఉంటుంది. మూడోదేంటి కరువులొచ్చేస్తాయి. టెంపరేచర్ పెరిగిందనుకో ఆ ఏరియా ఏమవుద్ది డ్రై అయిపోద్ది. వాటర్ ఏరిపోద్ది. వాటర్ ఎవాపరేట్ అయిపోద్ది. దానివల్ల ఏం జరుగుతుంది? అక్కడ కరువులు రావడానికి అవకాశం ఉంటుంది. సో, విత్ సచ్ లిటిల్ రెయిన్‌ఫాల్ రివర్స్ చిన్న చిన్న వర్షపాతాలు, చిన్న చిన్న రివర్‌లు, చిన్న చిన్న ఈ ఏరు, చిన్న చిన్న రిజర్వాయర్‌లు ఇవి డేంజరస్‌లీ లో. సో, చాలా డేంజరస్‌లీ లో అంటే చాలా తక్కువగా చదువుతాయి. సో, అట్ కంటిన్యూస్ టు బి యూజ్డ్ అప్ ఇన్ అవర్ హోమ్స్ అండ్ ఫర్ ఫార్మింగ్, బిల్డింగ్ అండ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో గాని, ఫార్మింగ్‌లో గాని, అంటే మన వ్యవసాయంలో గాని, మన ఇంట్లో గాని ఈ వాటర్ వాడడం చాలా కష్టం. ఎందుకంటే చాలా తక్కువ నీరు. ఎప్పుడైతే భూమి మీద వేడి పెరిగిపోతుందో నీరు ఆవిరి కింద మారిపోతుంది. అప్పుడు ఇంకెక్కడ మనం వాడతాం. సో, ఇది గ్లోబల్ వార్మింగ్ గురించి మనకు చెప్తూ వచ్చాడండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి చదవండి. పొల్యూషన్స్ మీద క్వెషన్ ఉంటది. అది మర్చిపోవద్దు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ జనరల్‌గా రాసేయవచ్చు. పీడీఎఫ్‌లో అది యాడ్ చేశాను. ఒకసారి చదవండి. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్‌లో లాస్ట్ యూనిట్ నాన్న. ఓకే. స్కిల్ పేపర్ కాబట్టి మీకు 3 యూనిట్లే ఉంటాయి. ఫస్ట్ క్వెషన్.
డిస్కస్ కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ జుడిషియస్ యూజ్ ఆఫ్ ల్యాండ్. అంటే మనకున్న ల్యాండ్‌ని, మనకున్న వాటర్‌ని, మనకున్న ఫారెస్ట్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకొని బాగా ఎలా డెవలప్‌మెంట్ అవ్వాలో ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. అంటే కరెక్ట్‌గా ఎలా యూజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మనం మాట్లాడాలి ఇప్పుడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ మెయింటైనింగ్ ఎ డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ నీడ్ టు ఇంప్రూవ్ లైఫ్ స్టైల్ అండ్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ ఆన్ వన్ హ్యాండ్. సో, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సమతూకం అనమాట. ఒక చేతిలో మనం ఏమనుకోవాలంటే, మన మనుషులు ఈ హ్యూమన్స్ బతకడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసే విధానంగా డెవలప్ చేయాలి. రెండవ చెయ్యి ఏంటంటే, అంటే ఒక చేత్తో మనుషులకు అవసరమైన అవసరాలు తీర్చాలి. వాళ్ళ లైఫ్ బెటర్ చేయాలి. రెండో చేత్తో ఏం చేయాలి? ఈ ల్యాండ్ గాని, వాటర్ గాని పొల్యూట్ అవ్వకుండా వాటిని ప్రొటెక్ట్ చేయాలి. సో, అంటే రెండిటిని సమంగా చూసుకోవాలి. దాన్నే సస్టైనబిలిటీ అంటారు. అదే చెప్పాడు. ఒక చేతిలో ఈ విధంగా. రెండోది ప్రిజర్వింగ్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎకోసిస్టమ్. అంటే వాటిని భద్రపరచాలనమాట ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. నెక్స్ట్. సో, ఇంప్రూవింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ వెల్ బీయింగ్, ప్రిజర్వింగ్ అంటే సమతూకం ఇసిరనమాట. జస్ట్ ఈ సేమ్ వేస్ అంతే. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో, ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ ఏ కంటిన్యూయస్ డెవలప్మెంట్ ప్రాసెస్ దట్ కాంట్ బి స్టాప్డ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. ఇది స్టాప్ చేయడానికి అవ్వదు. ఇందులో చాలా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వస్తాయి దీనివల్ల. సో, దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మనిషికి అవసరమైన బేసిక్ నీడ్స్ అన్నిటిని కూడా తీర్చాలి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అవేర్‌నెస్. ప్రైమరీ నీడ్ ఏంటంటే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ గురించి ఆళ్ళకి తెలియాలి. దాని మీద అవేర్‌నెస్ ఉండాలి. ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీని తేవాలి. పాలసీ మేకర్స్‌ని తీసుకురావాలి. సో, ఈ సస్టైన్ డెవలప్‌మెంట్ మీద కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫస్ట్, నేచురల్ రిసోర్సెస్ షుడ్ బి కంటిన్యూయస్‌లీ అవైలబుల్. నేచురల్ సోర్సెస్ అనేవి కంటిన్యూయస్‌గా అవైలబుల్‌లో ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఏం చేయాలంటే, ఎకలాజికల్ డైవర్సిటీని, స్టెబిలిటీని ప్రిజర్వ్ చేయాలంటే కాపాడాలి. మూడోది, మనిషి యొక్క హెల్త్, హ్యాపీనెస్ అనేది డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో ఇంక్రీజ్ అవ్వాలి. హ్యాపీనెస్, హెల్త్ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే మనం డెవలప్ చేసేటప్పుడు. నెక్స్ట్, సోషల్ డిస్పారిటీస్ అండ్ ఇన్‌ఈక్వాలిటీస్ ఆఫ్ ఆపర్చునిటీస్ షుడ్ నాట్ ఇంక్రీజ్. సో, అంటే ఒకరి మధ్య ఒకరు విభేదాలు, తారతమ్యాలు ఉన్నట్లయితే ఇది వచ్చే అవకాశాలనేవి ఇంక్రీజ్ అవ్వవు. అవి లేకుండా చూసుకోవాలి. మ్యాన్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అచీవ్‌మెంట్స్ షుడ్ కంటిన్యూ టు ఇంప్రూవ్ కంఫర్ట్ అండ్ క్వాలిటీ లైఫ్. సో, మనిషి ఇప్పుడు అధునాతన టెక్నాలజీస్ వచ్చాయి. దీనివల్ల మనిషి యొక్క కంఫర్ట్ పెరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చరల్ డామినెంట్ కంట్రీ. అంటే భారతదేశం అనేది ఈ వ్యవసాయం మీద ఆధారపడే ఒక దేశము. అగ్రికల్చర్ హోల్డ్స్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో ఈ అగ్రికల్చర్, ఈ వ్యవసాయం అనేది ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ప్లే చేస్తుంది. అండ్ అలైడ్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూట్ 30% ఆఫ్ ద జీడీపీ. ఇంకా మిగతావి 30% జీడీపీ. 60% వచ్చేసరికి మిగతా అంటే 30% జీడీపీ అనేది ఇండియన్ ఎకానమీలో 30% జీడీపీ. అదేవిధంగా 60% ఏదైతే ఉందో మిగతా 60% భారతదేశంలో మొత్తం వర్క్ ఫోర్స్ 60% జీడీపీకి తోడ్పడితే ఓన్లీ అగ్రికల్చర్ 30% వరకు తోడ్పడుతుంది. అయితే గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక మిడ్ 60స్‌లో 1960స్‌లో ఏం జరుగుతుంది? అగ్రికల్చర్ ప్రొడక్షన్ స్టడీగా గ్రోత్ అవుతుంది. దానివల్ల కొన్ని కంట్రీలో కొన్ని ప్లేసెస్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, కొన్ని డిస్ట్రిక్ట్ తమిళనాడు వీటిలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది అని చెప్పాడు. నెక్స్ట్. అయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు దేని మీద బేస్ అయింది? వాటర్ సప్లై మీద. అంటే కొన్ని సీడ్స్ అంటే కొన్ని విత్తనాలు బాగా పండించడం. కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేది తగ్గించి ఫుడ్ గ్రెయిన్స్ మల్టిపుల్ వేస్‌లో పండించడం అనే దాని మీద గ్రీన్ రెవల్యూషన్ జరిగింది. అయితే ఇండియన్ అగ్రికల్చర్ విట్నెస్డ్ ద బ్రేక్ త్రూ ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ అండ్ అడాప్షన్ ప్యాకేజ్ టెక్నాలజీ బేస్డ్ ఆన్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఇరిగేషన్ ఫెసిలిటీస్‌ని బేస్ చేసుకొని కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం వల్ల విత్ అప్లికేషన్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ జరిగాక మన భారతదేశంలో నార్త్ వెస్టర్న్ పార్ట్‌లో ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది పెరిగింది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ద న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ హాస్ రిజల్టెడ్ ఇంటూ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. ఈ కొత్త స్ట్రాటజీ వలన ప్రొడక్టివిటీ పెరిగింది. దానివల్ల ఫార్మర్స్‌కి రిటర్న్స్ వచ్చే డబ్బులు పెరిగాయి. ఇప్పుడు 10 మూటలు పండిస్తే ఒకలా డబ్బులొత్తాయి. 20 మూటలు పండిస్తే ఒకలా డబ్బులొస్తాయి. అంటే రిటర్న్స్ పెరిగాయి. డబ్బులు పెరిగాయి. బట్ ఇన్ ద మిడ్ 80స్ కాపోతే 1980 మధ్యలో చూసుకుంటే ప్రొడక్టివిటీ ట్రెండ్ పెరగడం వల్ల ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి ఈ ఇరిగేషన్‌లో అని చెప్తూ వచ్చాడండి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఏమి అడిగాడు? కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయమని చెప్పాడు సస్టైనబిలిటీ అంటే. మనుషులు పక్కా చూడాలా. రెండోది అటుపక్క మనకున్న వనరులు పాడవకూడదు. మనిషి యొక్క హెల్త్ పాడవకూడదు. సో, ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మంచి పద్ధతిలో మనం వ్యవసాయం చేసామనుకో,
వచ్చే రాబడి పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, డబ్బులు వస్తాయి. సో, మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. అలా చేయమని చెప్పాడు. ఇది ఫస్ట్ క్వెషన్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అడిగాడు. సో, ఈ అర్బన్ ఏరియాస్, ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌ని ఎలా కంట్రోల్ చేస్తాం? సాలిడ్ వేస్ట్ అంటే ఒక యూజ్‌లెస్ మెటీరియల్. ఈ జనరేటెడ్ ఫ్రమ్ కంబైన్డ్ రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్. ఇండస్ట్రీస్ నుంచి గాని, మన ఇంటి నుంచి గాని వచ్చే ఒక వేస్టేజ్, ఒక యూజ్‌లెస్ సాలిడ్ మెటీరియల్‌ని సాలిడ్ వేస్ట్ అంటారు. ఇట్ మే బి కేటగరైజ్, దీన్ని కేటగరైజ్ చేశారు ఆరిజిన్ బట్టి. డొమెస్టిక్, ఇండస్ట్రియల్, కమర్షియల్, కన్‌స్ట్రక్షన్, ఇన్‌స్టిట్యూషన్ ఎక్కడి నుంచైనా ఈ చెత్త రావచ్చు. అకార్డింగ్ టు ఇట్స్ కంటెంట్స్, దాని యొక్క కంటెంట్‌ని బట్టి ఇది ఆర్గానిక్ మెటీరియల్, గ్లాసు, మెటలు, ప్లాస్టికు, కొన్ని దానికి పొటెన్షియల్ బట్టి టాక్సిక్, నాన్ టాక్సిక్, ఫ్లామబుల్, రేడియో యాక్టివ్, అంటే కొన్ని కొన్నిటిని బట్టి ఈ చెత్తని వర్గీకరించారు అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్ ఈ సాలిడ్ వేస్ట్‌లో ఆల్ డిస్కార్డెడ్ సాలిడ్ అండ్ సెమీ సాలిడ్ మెటీరియల్స్. సో, మనిషి వే అంటే మనిషి వలన వచ్చే సాలిడ్ మెటీరియల్స్ ఏవైతే వేస్టేజ్ ఉందో ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఎంఎస్‌డబ్ల్యూ ఇందులో మెయిన్‌లీ ఆఫ్ రిఫ్యూజ్ అండ్ ట్రాష్. సో, ఇందులో రిఫ్యూజ్ చేసి ట్రాష్ చేస్తారు. ఇట్ ప్రిడామినెంట్‌లీ ఇంక్లూడ్స్ ఫుడ్ వేస్ట్. ఇందులో ఫుడ్ వేస్ట్ ఉంటుంది, యార్డ్ వేస్ట్ ఉంటుంది, కంటైనర్సు, ప్రొడక్ట్ ప్యాకేజింగ్, ఇంకా ఏవైతే వేస్ట్ రెసిడెన్షియల్ నుంచి, కమర్షియల్ నుంచి, ఇన్‌స్టిట్యూషన్, ఇండస్ట్రీస్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన వేస్ట్ మొత్తం కూడా ఎందులో ఉంటుంది? మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కిందకు వస్తుంది అని చెప్తూ వచ్చాడు. అయితే ట్రాష్ అంటే ఏంటి? ట్రాష్ అంటే ఏంటి? టీవీలు, ఈ రిఫ్రిజిరేషన్ గూడ్సు, ఫర్నిచర్ పాడైపోవడం, ఇవన్నిటిని బల్క్‌లో వేస్ట్ చేసి ఇలా ముద్ద చేసేస్తారు. ఒక దగ్గరికి చేసేస్తారు. దాన్నే ట్రాష్ అంటారు. రిఫ్యూజ్ కంప్రైజెస్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ మెయిన్‌లీ గార్బేజ్ అండ్ రబ్బిష్. గార్బేజ్ అంటే ఏంటి? పుట్రిసబుల్ వేస్ట్ సచ్ యాస్ వెజిటబుల్స్, మాంసం బయటన పారేయడం, ఫుడ్ వేస్ట్ పారేయడం, ఇంకేవైనా డిగ్రేడబుల్ ఆర్గానిక్ వేస్ట్ అంటే భూమిలో కలిసిపోయాయన్నమాట. వీటిని ఏమన్నాడు? ఆహ్, గార్బేజ్ అని అన్నాడు. నెక్స్ట్ రబ్బిష్ అంటే ఇందులో గ్లాసు, ప్లాస్టికు, రబ్బరు, మెటల్సు ఇవన్నీ కూడా భూమిలో అంత వేగంగా కలవవు. లేట్‌గా కలుస్తాయి. పేపర్ ప్రొడక్ట్‌లు, టెక్స్‌టైల్సు వీటిని ఏమని చెప్పాడు? రబ్బిష్ ప్రొడక్ట్స్ అని చెప్పాడు. నెక్స్ట్ అయితే ఈ అర్బన్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్‌లు కొన్ని కంట్రోల్ మెజర్స్ ఏం చేయాలి? ఫస్ట్ సోర్స్ రిడక్షన్ తగ్గాల. 3 కాంపోనెంట్స్ అని చెప్పాడు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే స్ట్రాటజీలో 3 పార్ట్‌లు. ఒకటి సోర్స్ రిడక్షన్ తగ్గాల. రీసైక్లింగ్ ఉండాల. 3 డిస్పోజల్ జరగాల. ఓకేనా? ఫస్ట్ రా మెటీరియల్స్ యూసేజ్ అనేది తగ్గాల. అంటే ప్రొడక్షన్ వేస్ట్ తగ్గాలంటే మనం యూజ్ చేసే రా మెటీరియల్ తగ్గాల. అది ఫస్ట్ పాయింట్. రెడ్యూస్ డిమాండ్ ఫర్ ఎనీ మెటాలిక్ ప్రొడక్ట్ విల్ డిక్రీజ్ ద మైనింగ్ ఆఫ్ ద మెటల్. సో, ఏదైనా ఒక మెటల్‌ని వాడడం మనం తగ్గించేస్తే, ఆ మెటల్ ఎక్కడి నుంచి వస్తదో ఆ మైనింగ్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల వేస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రీయూజ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. వేస్ట్ మెటీరియల్‌ని రీయూజ్ చేసుకునే విధానంగా తయారు చేయాల. ఎలాగా? ద రీఫిల్లబుల్ కంటైనర్స్ విచ్ ఆర్ డిస్కార్డెడ్ ఆఫ్టర్ యూజ్ కెన్ బి రీయూజ్డ్. సో, ఒకసారి యూజ్ చేసిన దాన్ని రెండోసారి యూజ్ చేసుకునే విధంగా మనం తయారు చేయాలి. విలేజర్స్ మేక్ కేస్ రోల్స్ అండ్ సిలోస్ ఫ్రమ్ వేస్ట్ పేపర్ అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్స్. వేరే వేస్ట్ మెటీరియల్స్ నుంచి దాన్ని మరలా రీయూజ్ చేసుకునే విధంగా తయారు చేయాలా. మేకింగ్ రబ్బర్ రింగ్స్ ఫ్రమ్ ద డిస్కార్డెడ్ సైకిల్ ట్యూబ్స్. సైకిల్ ట్యూబ్‌లు ఏవైతే వేస్ట్ అయిపోతాయో, ప్యాచ్‌లు పడిపోయిన సైకిల్ ట్యూబ్‌లు ఉన్నాయి కదా! వాటి నుంచి రబ్బర్ రింగ్స్ తయారు చేయొచ్చు. అంటే మరలా యూజ్ చేసుకునే విధానంగా. న్యూస్ పేపర్ వెండర్స్ యూజ్ చేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్స్‌కి బదులుగా న్యూస్ పేపర్ వెండర్స్ ఆహ్, రెడ్యూసెస్ ద వేస్ట్ జనరేషన్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రబ్బర్ బ్యాండ్స్. రబ్బర్ బ్యాండ్స్ తయారు చేయకుండా ఈ సైకిల్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి రబ్బర్ బ్యాండ్స్ తయారు చేసుకోవచ్చు. సో, ఇలాగ వేస్ట్‌ని తగ్గించొచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ కాన్‌స్ట్రెయింట్స్ పూర్ పీపుల్ రీయూజ్ దర్ మెటీరియల్స్ టు ద మాక్సిమం. సో, ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీయూజ్ చేసుకొని వాళ్ళు మాక్సిమమ్‌గా ఆ మెటీరియల్ ఎంతవరకు అవసరమవుద్దో అంతవరకు రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసైక్లింగ్. అంటే ఏంటంటే, ఒక యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది దాని పని అయిపోయిన తర్వాత పక్కన పడేస్తాం. దాన్ని మరలా రీసైకిల్ చేసి, మరలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ కింద వాడతాం. ఎగ్జాంపుల్‌గా ఓల్డ్ టైప్ ప్రొడక్ట్స్, ఓల్డ్ అల్యూమినియం, పాత అల్యూమినియం క్యాన్‌లు గాని, గ్లాస్ బాటిల్స్ కానీ, వీటన్నిటిని మెల్ట్ చేసి, మరలా కొత్త క్యాన్స్, కొత్త బాటిల్స్ తయారు చేయొచ్చు. మన ఇంట్లో గ్లాస్ ఇరిగిపోయిందని మనం పారేస్తాం. కానీ రీయూజ్ చేసి మరలా కొత్త గ్లాస్ దాని చేత తయారు చేయొచ్చు. రీసైకిల్ చేసి. ఫార్మేషన్ ఆఫ్ న్యూ కొత్త ప్రొడక్ట్స్. సెల్యులోజ్ ఇన్సులేషన్ ఫ్రమ్ పేపర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫ్యూయల్ పెల్లెట్స్ ఫ్రమ్ కిచెన్ వేస్ట్. కిచెన్ వేస్ట్ నుంచి ఇంకోటి తయారు చేయొచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ ఫ్రమ్ స్టీల్ క్యాన్స్. స్టీల్ క్యాన్స్ నుంచి ఆటోమొబైల్స్‌ని గాని, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్‌ని గాని ఏం చేయొచ్చు? తయారు చేయొచ్చు. అయితే ఈ రెడ్యూసింగ్, రీయూజింగ్, రీసైక్లింగ్ దీనివల్ల ఏమవుతుందంటే మనీ తగ్గుతుంది. ఎనర్జీ వాడడం తగ్గుతుంది. రా మెటీరియల్స్ తగ్గుతుంది. ల్యాండ్ స్పేస్ తగ్గుతుంది. దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది. పేపర్ విల్ రీసైకిల్ చేయడం వల్ల
పేపర్ నువ్వు రీసైకిల్ చేయడం వల్ల ఏమవుతది? ట్రీస్‌ని కట్ చేయడం తగ్గుతుంది. కొత్త ఫర్ మేకింగ్ ఫ్రెష్ పేపర్. ఫ్రెష్ పేపర్ కోసం చెట్లు నరికేస్తున్నాం. ఎప్పుడైతే పేపర్ రీసైక్లింగ్ చేస్తున్నావో అప్పుడు చెట్లు నరకడం తగ్గిపోతుంది. అదే విధంగా మెటల్స్‌ని రీయూజ్ చేస్తే మైనింగ్ తగ్గిపోతుంది. అప్పుడు ఓర్స్ కూడా ప్రశాంతంగా ఉంటాయి. దానివల్ల పొల్యూషన్ అనేది జరగదు అని చెప్తూ వచ్చాడండి. సో, ఇది మనం నార్మల్‌గా రాసేయవచ్చండి. దీనికోసం పెద్ద చదవాల్సిన అవసరం ఏం లేదు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటి అనేది సొంతంగా రాసేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం మరి. ఎన్విరాన్మెంటల్ లాస్ గురించి మాట్లాడదాం. ఎన్విరాన్మెంట్‌లో ఉన్న కొన్ని లాస్, కొన్ని ఆర్టికల్స్ గురించి మాట్లాడదాం. సో, మన ఎన్విరాన్మెంట్‌ని, మన నేచురల్ రిసోర్సెస్‌ని కాపాడుకోవడం కోసం కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఈ రాజ్యాంగం అనేది కొన్ని హక్కుల్ని కల్పించింది. అవేంటి? అండర్ 4A ఆర్టికల్ 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్‌ని పెట్టింది. ఎ డ్యూటీ ఆన్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద నేచర్ ఎన్విరాన్మెంట్. ఫారెస్ట్ గాని, ఈ సరస్సులు గాని, ఈ వైల్డ్ లైఫ్ గాని, సో, ఈ లివింగ్ క్రియేచర్స్ గాని, వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత ప్రతి సిటిజన్ మీద ఉంది అని ఏది చెప్తుంది మన రాజ్యాంగం పార్ట్ 4 రాజ్యాంగంలో పార్ట్ 4లో ఆర్టికల్ 51A చెప్తుంది. ఫర్దర్‌గా మన రాజ్యాంగం ఏం చేసిందంటే పార్ట్ 4 ఆర్టికల్ 48Aలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్ ఏం చెప్పిందంటే స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ టు సేఫ్‌గార్డ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశంలో ఉన్న వైల్డ్ లైఫ్‌ని, అదేవిధంగా ఎన్విరాన్మెంట్‌ని కాపాడే బాధ్యతని పార్ట్ 4 ఆర్టికల్ 48Aలో స్టేట్‌కి చట్టం అనేది చేసింది. అయితే కొన్ని లాస్ చూద్దాం. ఫస్ట్‌ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో వచ్చిన యాక్ట్ గురించి చూద్దాం. సో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అని 2010లో వచ్చింది. సో, 1995 అండ్ ద నేషనల్ ఎన్విరాన్మెంట్ అప్లైట్ అథారిటీ యాక్ట్ 1997 ఇవి రిపీల్డ్‌గా స్టాండ్ అయ్యాయి. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో సో, దాని యొక్క నంబర్ ఇచ్చాడు. నంబర్ 19 ఆఫ్ 2010 ఎన్‌జీటీ యాక్ట్ హాస్ బీన్ ఇందులో నేను చెప్పడానికి ఏముండదు నాన్న. ఇదంతా మీరు గుర్తుపట్టుకోవాలి. ఎందుకంటే యాక్ట్ ఎప్పుడొచ్చింది, ఏం చేసిందనేది. హాస్ బీన్ ఎనాక్టెడ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ టు ప్రొవైడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫర్ ద ఎఫెక్టివ్ అండ్ ఎక్స్‌పీడియంట్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ రిలేటింగ్ టు ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ and conservation of forest and other natural resources, including enforcement of any legal right relating to environment, giving relief and compensation of damages to persons and property, and for matters connected there with the or incidental thereto. ఏం చెప్తున్నానంటే ఈ ఎన్‌జీటీ యాక్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో వచ్చింది కదా! సో, ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే ఎన్విరాన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫారెస్ట్‌ని కన్జర్వేషన్ చేస్తుంది. అంటే ఫారెస్ట్‌ని కాపాడుతుంది. నేచర్ రిసోర్సెస్‌ని కాపాడుతుంది. సో, దీనికి ఎన్విరాన్మెంట్‌కి అనుగుణంగా ఏ లీగల్ రైట్ అయినా సరే ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ద ఎయిర్ ద ఎయిర్ యాక్ట్ 1981లో వచ్చింది. సో, ఎయిర్ పొల్యూషన్‌తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని తీయడం కోసం ఈ యాక్ట్‌ని తీసుకొచ్చారు. సో, ద ఎయిర్ యాక్ట్ సిక్స్ టు కాంబాట్ ఎయిర్ పొల్యూషన్ బై ప్రొహిబిటింగ్ ద యూజ్ ఆఫ్ పొల్యూటింగ్ ఫ్యూయల్స్. సో, ఈ పొల్యూట్ చేసే ఫ్యూయల్స్ ఏవైతే సబ్స్టెన్స్ గాని, ఫ్యూయల్స్ గాని యాస్ వెల్ యాస్ రెగ్యులేటింగ్ అప్లయెన్సెస్ దట్ గివ్ రైజ్ టు ఎయిర్ పొల్యూషన్. సో, కొన్ని అప్లయెన్సెస్ మనం వాడడం గాని దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది. అయితే ఈ ఎయిర్ యాక్ట్ ఏం చేసిందంటే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద ఎస్‌పీసీబీస్ టు డిక్లేర్ ఎనీ ఏరియా వితిన్ ద స్టేట్ ఒక స్టేట్‌లో ఉన్న ఏ ఏరియా అయినా సరే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ మొత్తం కూడా ఆ స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలి అని ఈ యాక్ట్‌లో తేలింది. నెక్స్ట్ ద వాటర్ యాక్ట్. వాటర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం 1974లో దీన్ని తీసుకొచ్చారు. అంటే వాటర్‌ని కంట్రోల్ చేయాలి. వాటర్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. దాన్ని ప్రివెన్షన్ చేయాలి. సో, దాని వలన భారతదేశంలో వాటర్‌ని రిస్టోర్ చేయొచ్చు అని చెప్తూ వచ్చాడు. ఈ వాటర్ యాక్ట్ ఏం చేస్తుందంటే వాటర్ బాడీస్‌లో ఉన్న పొల్యూటెంట్స్‌ని బయటికి తీసేస్తుంది. బయటికి తీయడం ఈ పనులన్నీ వాటర్ యాక్టే చూసుకుంటుంది. సో, వాటర్ యాక్ట్ అనేది సీపీసీబీ విచ్ లేస్ డౌన్ స్టాండర్డ్స్ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఏం లేదు. ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే వాటర్ పొల్యూషన్ జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్టేట్ లెవెల్‌లో ఎస్‌పీసీబీస్ అనేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తారు. సో, ఈ యాక్ట్ అనేది 2003లో మరలా కొద్దిగా సవరించారు. లాస్ట్ అమెండెడ్ ఇన్ 2003. నెక్స్ట్‌ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఏంటి తర్వాత యాక్ట్? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 వచ్చింది. ఈ యాక్ట్ గురించి మీరు చదివి రాసుకోవాల్సిందే. సో, ఇదేంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్‌మెంట్ చేయడం. ఈ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొన్ని మెజర్స్ ఇచ్చింది. సో, దానివల్ల ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆన్ ఇండస్ట్రీ ఆర్ యాక్టివిటీ రెగ్యులేటింగ్ ద లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈ యాక్ట్ పరంగా కొన్ని మెజర్స్‌ని పెట్టింది. ఇంత కాలుష్యం ఇలాగా. సో, అంటే ఈ చెత్తని ఎలా ఈ హజార్డస్ వేస్ట్ అంటే ఈ చెత్తని ఎలా మేనేజ్ చేయాలి?
పబ్లిక్ హెల్త్ ఎలా కాపాడాలి, పబ్లిక్ వెల్ఫేర్‌ని ఎలా కాపాడాలి, సో ఈ ఎన్విరాన్మెంట్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది ఈ యాక్ట్‌లో మనకి పొందుపరిచారు. సో ఏదైనా నాన్ కాంప్లెస్ గాని, లేదా కాంట్రవెన్షన్ జరిగినట్లయితే ఎన్విరాన్మెంట్ యాక్ట్ మీద రూల్స్ గాని, డైరెక్షన్స్ అన్నీ కూడా ఈ యాక్ట్‌లో ఉన్నాయి. దీన్ని ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళు పనిషబుల్. వాళ్ళకి 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉండొచ్చు, లేదా రూ. 1,00,000 వరకు ఫైన్ ఉండొచ్చు, లేదా 2 కలిపి కూడా ఉండొచ్చు అని చెప్తూ వచ్చాడు. ఈ యాక్ట్స్ గురించి, ఈ చట్టాల గురించి మీరు చదవాల్సి ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో ఈ యాక్ట్ వచ్చింది. ఈ చట్టం వచ్చింది. దీని గురించి కొన్ని ఫ్యూచర్స్ మనం మాట్లాడుకుందాం. An act to provide for the conservation of the forest and for matters connected with therewith ancillary or incidental thereto. Forest Conservation Act 1980 is a unique piece of legislation and a regulatory mechanism that reflects the collective will of the nation to protect its rich biodiversity. ఏం చెప్తూ వచ్చాడు, ఈ యాక్ట్‌లో ఏం పొందుపరిచాడు అనేది ఇక్కడ చెప్పాడు. 1980 సంవత్సరంలో ఈ చట్టం వచ్చింది. ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. అంటే ఫారెస్ట్ అడవుల్ని అడవుల్ని రక్షించడం, పరిరక్షించడం. అడవులతో కనెక్ట్ అయిన ఇంకా మిగతా వాటిని కూడా రక్షించడం. ఓకే. సో, ఇది ఏం చేస్తుంది? ఈ ఈ చట్టం ఏం చెప్తుంది అంటే ఆహ్, ద కలెక్టివ్ విల్ ఆఫ్ ద నేషన్ టు ప్రొటెక్ట్ రిచ్ బయోడైవర్సిటీ అండ్ నేచర్ హెరిటేజ్ అండ్ దట్ పెర్మిట్స్ ఓన్లీ అన్‌అవాయిడబుల్ యూసేజ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ వేరియస్ డెవలప్‌మెంట్ పర్పస్. వేరు వేరు డెవలప్‌మెంట్ పర్పస్‌లో ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అంటే ఫారెస్ట్‌కి పనికిరాని ల్యాండ్‌ని యూజ్ చేయాలి అని ఈ చట్టంలో చెప్పడం జరిగింది. అన్‌అవాయిడబుల్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ వేరియస్. సో, ఫారెస్ట్ ల్యాండ్ కొద్దిగా అవాయిడ్ చేసేయాలి మన డెవలప్‌మెంట్ పర్పస్ కోసం అని చెప్తూ వచ్చారు. సో, it embodies the firm commitment of the government of India to balance the conservation of forest with the sustainable development in the country contributing better environment. సో, ఈ చట్టం ప్రకారం మన భారతదేశం డెవలప్‌మెంట్ అయ్యి మంచి ఎన్విరాన్మెంట్‌ని మనకు బెటర్ ఎన్విరాన్మెంట్‌ని కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మంచి హెల్త్, మంచి ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసే విధంగా తీసుకొచ్చారు. సో, అయితే ఇందులో రిమార్కబుల్ ఫీచర్ వచ్చేసరికి రెగ్యులేటరీ నాట్ ప్రొహిబిటరీ. అంటే ఖచ్చితంగా ఈ చట్టం ఏం చేస్తుందంటే సో ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ హ్యాస్ ఆల్సో మేడ్ ఎఫర్ట్స్ టు కన్సోలిడేట్ ద ఫారెస్ట్ ఏరియా. సో ఈ ఫారెస్ట్ ఏరియాని కాపాడడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక మినిస్ట్రేషన్ తీసుకొచ్చింది. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేది తీసుకొచ్చింది. సో రీజనరేట్ ద ఫారెస్ట్ కవర్ త్రూ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ప్రాసెస్. ఒక ప్రాసెస్‌ని యూజ్ చేసుకొని అవసరమైతే ఫారెస్ట్ ఏరియాని పెంచే విధానంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. యాస్ ద హ్యూమన్ పాపులేషన్ ఇంక్రీజెస్ రోజు రోజుకి మనిషి యొక్క జనాభా పెరిగిపోతుంది. దానివల్ల మనిషి బతకడానికి, మనిషి ఇల్లు కట్టుకోవడానికి చాలా ఏరియా అవసరం. అంటే చాలా వరకు ఈ ల్యాండ్ ఏరియాస్ అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ కింద మారిపోతున్నాయి. సో, అర్బనైజ్డ్ విలేజెస్ టేకింగ్ ప్లేస్ అట్ ఎ గ్రేట్ స్ప్రెడ్. ఈ విలేజెస్‌లో అర్బనైజేషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల చెట్లు నరికేయడం అనేది జరుగుతుంది. సో, అయితే ఇలాంటి ఎఫెక్ట్స్ డిఫారెస్టేషన్ జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఫారెస్ట్ రిజర్వేషన్ యాక్ట్ 1980 సంవత్సరం తీసుకొచ్చింది. 1988లో దీన్ని మరలా సవరించారు అని చెప్పాడు. అయితే ఇందులో ఉన్న కొన్ని ఆబ్జెక్టివ్స్ గురించి చూద్దాం. ఇందులో ఉన్న కొన్ని ఆబ్జెక్టివ్స్. సో, ఫారెస్ట్ డ్వెల్లర్స్ మస్ట్ హ్యావ్ యాక్సెస్ టు సబ్సిడైజ్డ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్, ఫుడర్, బిల్డింగ్ మెటీరియల్ ఎక్సెట్రా సో దట్ దే డు నాట్ కట్ ట్రీస్. సో, అయితే ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెట్లు నరకకుండా వాళ్ళకి అవసరమైన ఫ్యూయల్ గాని, బిల్డింగ్ మెటీరియల్ గాని తీసుకోవచ్చు. మోడిఫై వర్కింగ్ ప్లాంట్స్ ఇంటూ ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ యాక్షన్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ రిసర్చ్. సో, అంటే వర్కింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్‌కి హాని చేయకుండా ఉన్న వర్కింగ్ ప్లాంట్స్ మోడిఫై చేసుకొని ఆహ్, సైంటిఫిక్ రిసర్చ్‌ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న స్టాండింగ్ ఫారెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయాలి. తర్వాత కొత్త స్టాక్స్‌ని క్రియేట్ చేయాలి. ల క్వా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని బిల్డ్ చేయాలి ఈ ఫారెస్ట్‌ని. ఇవి ఇందులోని కొన్ని ఆబ్జెక్టివ్. కొన్ని ఫీచర్స్ చూద్దాం. మన ఫీచర్స్ మెయిన్. సో, నో ఫారెస్ట్ ల్యాండ్ ఆర్ ఎనీ పార్ట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పస్. నాన్ ఫారెస్ట్ పర్పస్‌లో ఫారెస్ట్ ల్యాండ్ దేన్ని వాడకూడదు. ద ప్యానెల్ ప్రొవిజన్స్ వర్ ఇన్కార్పొరేట్ ఇన్ 1988 ఇన్ దిస్ యాక్ట్. ఇందులో 1980 సంవత్సరం ప్యానెల్ ప్రొవిజన్స్ అనేవి ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. నాన్ ఫారెస్ట్ పర్పస్ వాస్ ఎక్స్టెండెడ్ టు అగ్రికల్చర్ కల్టివేషన్ పర్పస్. సో, నాన్ ఫారెస్ట్ పర్పస్ అనే టర్మ్ దేనికి ఎక్స్టెన్షన్ చేశారంటే అగ్రికల్చర్ కల్టివేషన్ పర్పస్ కింద ఎక్స్టెన్షన్ చేశారు. ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈజ్ ఈ టు ఇష్యూ ఆర్డర్స్ అలాటింగ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ అదర్ పర్పస్. సో, లీజ్‌కి గాని ఏదైనా ప్రాపర్ అప్రూవల్ లేకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆర్డర్స్‌ని ఇష్యూ చేయలేదు. నెక్స్ట్ acquaint yourselves with the laws, detailed rules and orders issued by the government. Create awareness about the existence and value of national parks and sanctuaries. అయితే ఇప్పుడు ఈ చట్టాలనేది దేనికి చెప్తున్నారంటే అవేర్‌నెస్. ఈ ఫారెస్ట్‌కి సంబంధించి కొంత అవేర్‌నెస్ తెలియాలి.
మన దేశం గురించి తెలియాలి. ఈ చట్టాల గురించి తెలియాలి. ఇలాంటి అవేర్‌నెస్ కోసం ఈ యాక్ట్ పనికొస్తుంది. హెల్ప్స్ టు క్రియేట్ పబ్లిక్ ప్రెషర్ టు చేంజ్ రూల్స్. సో, కొన్ని రూల్స్, కొన్ని ప్రొసీజర్స్, కొన్ని లాస్ ఎప్పుడైతే అవసరమో అప్పుడు మార్చొచ్చు. డు నాట్ లిటర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియాలో వ్యర్థ పదార్థాలు పారేయకూడదు. పార్టిసిపేట్ ఇన్ ప్రిజర్వేషన్ ఆఫ్ గ్రీనరీ బై ప్లాంటింగ్, వాటరింగ్, కేర్ ఆఫ్ ప్లాంట్స్. సో, అంటే ఈ మొక్కలకు సంబంధించి కొద్దిగా గ్రీనరీని మనం ప్రిజర్వ్ చేసే విధంగా కొన్ని మొక్కలు నాటడం గాని, మొక్కలు నీళ్ళు పోయడం గాని, మొక్కలు కేర్ తీసుకోవడం గాని, ఇలాంటి పనులు చేయాలి అని చెప్తూ వచ్చాడు. ఇవి 3 యూనిట్లండి. చిన్న చిన్నవే. ఫస్ట్ యూనిట్ కొద్దిగా పెద్దగా ఉంటది. 2 యూనిట్ మీడియంగా ఉంటది. 3 యూనిట్ చిన్నది. ఈ 3 యూనిట్లు నేర్చుకుంటే మీరు ఈజీగా ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ నుంచి మీరు ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు.